ఎగ్జామ్ ప్రిపరేషన్ అందరిది బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. మరి మీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్లో ఉపయోగపడేగా ఆస్పిరెంట్స్ కోరిక మేరకు ఈ రోజు నుంచి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని తెలుగులో మీకోసం అందజేయడం జరుగుతుంది. ఓకే, సో మరి మొట్టమొదటిగా మనం శాతవాహనం నుంచి ఈ డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. శాతవాహనంలో మనకు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు గ్రూప్ 3లో కానివ్వండి, అటు గ్రూప్ 2లో కానివ్వండి, అటు ఏపీఎస్సిలో కానివ్వండి, శాతవాహనాల మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే రైట్, మొదలు పెడదాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాణిని జతపరచండి అని చెప్పి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అవేంటో చూద్దాం. శాతవాహనులు ఆర్యులు. శాతవాహనులు ఆర్యులు అని స్టేట్మెంట్ ఎవరిచ్చారండి? చూడండి, ఇందులో ఏమున్నాయి? ఎస్, బిఎస్ఎల్ హనుమంతరావు గారు శాతవాహనులు ఆర్యులు అని చెప్పడం జరిగింది. మరి మనకి ఎగ్జామ్లో అప్పుడప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చి ఈయన ఎందుకు అన్నాడు అనే దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. మరి అందువల్ల మనం అది కూడా చూద్దాం. బేసిక్గా శాతవాహన రాజులు వర్ణ వ్యవస్థను ప్రోత్సహించడము, యజ్ఞ యాగాలను నిర్వహించడము మరియు బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడము లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బిఎస్ఎల్ హనుమంతరావు గారు శాతవాహనులు ఆర్యులు అని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చేసిర్రా వాళ్ళు? ఎస్, రాజులు వర్ణ వ్యవస్థను ప్రోత్సహించారు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఈ వర్ణ వ్యవస్థని ప్రోత్సహించడం జరిగింది. అది మనకు ఎట్లా తెలుస్తుంది? ఆయనకు ఒక బిరుదు ఉందండి. ఏమని? వర్ణ సంకర నిరోధక అని చెప్పి ఆయనకు ఒక బిరుదు ఉండడం జరిగింది. అలాగే యజ్ఞయాగాలను నిర్వహించిన శాతవాహన రాజెవరు? మొదటి శాతకర్ణి కదా. ఎస్, మొదటి శాతకర్ణి. మరి 2 అశ్వమేధ యాగాలను, ఒక రాజసూయ యాగాలతో పాటు చాలా ఇంకా ఇతర కృతులను చేశాడు అని చెప్పి మీరు చదువుకునే ఉంటారు కదా. ఎస్, మరి ఆయన భూదానాలు చేసిండు. బ్రాహ్మణులకు ఆవులు, గుర్రాలు, ఏనుగులు, డబ్బులు ఇలా అన్ని దానాలు చేయడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భూదానాలు చేసిన రాజు ఎవరంటే ఏం చెప్తారు? మొదటి శాతకర్ణి. రైట్. సో మరి ఇవన్నీ వీళ్ళు చేసిర్రు కాబట్టి అందువల్ల వీళ్ళు ఆర్యులు అని చెప్పి, శాతవాహనులు ఆర్యులు అని చెప్పి బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్, శాతవాహనులు ద్రవిడులు అని చెప్పి ఎవరన్నారు? శాతవాహనులు ద్రవిడులు అని చెప్పి అన్నది ఆర్ఎస్ శర్మ. మన ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్ ఎవరైనా చదువుంటే యూపీఎస్సీ వాళ్ళు మీకు తెలుస్తుంది కదా, ఆర్ఎస్ శర్మ. ఎస్, ఈయన మరి రామ్ చరణ్ శర్మ అంటారు ఆయన్ని. మరి ఆయన శాతవాహనులు లేదు, వాళ్ళు ఆర్యులు కాదు, బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్పింది తప్పు, వాళ్ళు ఆర్యీకరణ చెందిన ద్రవిడులు మాత్రమే అని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఆర్యుల యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయాలను అలవాటు చేసుకున్న ద్రవిడులు అని చెప్పి అర్థం అండి. ఓకే రైట్. నెక్స్ట్, కథా సరిత్సగరం ఎవరు రాసిరు? సోమదేవ సూరి కదా. ఎస్, సోమదేవ సూరి. మరి మనకు కథా సరిత్సగరం గురించి మొట్టమొదటిసారిగా ఎక్కడొస్తుంది దీని గురించి? ఫస్ట్ మనం శాతవాహన చదువుతుంటే శాతవాహనులు శూద్రుల, యక్షజాతి వారా, నాగజాతి వారా అని చెప్పి డిఫరెంట్ మనకు వస్తాయి కదా. ఎస్, అందులో మొట్టమొదటిసారిగా మనకు ఈ సోమదేవ సూరి రాసిన కథా సరిత్సగరం ప్రకారం శాతవాహనులు యక్షజాతి వారు అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. ఓకే, అక్కడ వస్తుంది. మరి అట్లాగే శాతవాహన సామాజిక వ్యవస్థ చదివేటప్పుడు కూడా వీళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తా ఉంటది. ఎక్కడ అంటే దేని గురించి చెప్తారు వీళ్ళు? శాతవాహన సామాజిక వ్యవస్థకు సంబంధించి శాతవాహన టైంలో ఉన్న సమాజంలో కులాంతర వివాహాలు ఉండేవి అని ఈ కథా సరిత్సగరంలో సోమదేవ సూరి చెప్పడం జరిగింది. అలాగే మీరు మన గుణాద్యుడు రాసిన బృహత్ కథ ఉంది కదా. ఎస్, ఆ బృహత్ కథ దగ్గర కూడా ఆ బృహత్ కథ మిస్సింగ్ కదా. ఎస్, బట్ స్టిల్ మనకు దాని గురించి ఎట్లా తెలిసింది? 10th 11th సెంచరీ ఏడీలో దాన్ని ఆధారంగా చేసుకొని 4 సంస్కృత గ్రంథాలు వచ్చాయి. అందులో మొట్టమొదటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది? మన సోమదేవ సూరి గారు రాసిన కథా సరిత్సగరం. ఇది ఒక సాంస్క్రిట్ బుక్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా శాతవాహనుల అధికారిక భాష ప్రాకృతం కాబట్టి బుక్స్ ప్రాకృతం అని అనుకుంటారు. కానీ కథా సరిత్సగరం శాతవాహనుల టైంతో లింక్ ఉన్న అది సంస్కృతానికి చెందిన బుక్. ఓకే, ఇక ఇండికా మనకు అందరికీ తెలిసిందే, మెగస్థీనిస్.
మౌర్యుల టైంలో వచ్చిండు, బట్ మౌర్యుల టైంలో శాతవాహనుల వాళ్ళ కింద సామంతులుగా ఉంటారు కదా, ఎస్, అందువల్ల వాళ్ళ గురించి కూడా ఆయన కొంచెం వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే, రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 3, 2, 1, 4. 3, 2, 1, 4 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఎస్, ఆప్షన్ 4, 3, 2, 1, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. మళ్ళీ MCQ. ఇవి ఏ జిల్లాలో ఉన్నాయి అనేది తవ్వకాల్లో బయటపడ్డాయి కదా బేసిక్గా ఈ 4. మరి ఏవేవి ఏ జిల్లాల్లో ఉన్నాయి అనేది మనకు ఇంపార్టెంట్ అండి, అది చూద్దాం. ఓకే, కొండాపూర్. కొండాపూర్ పూర్వపు మెదక్ జిల్లా. ఇప్పుడు ఏ జిల్లా కిందకి వస్తుంది? మరి ఇప్పటి సంగారెడ్డి జిల్లా. ఇప్పటి సంగారెడ్డి జిల్లాలో ఉంది కొండాపూర్. మరి కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధాని కదా కొండాపూర్. ఏమో శాతవాహనుల టంకశాల నగరం అని చెప్పి అంటారు. అది ఎవరన్నారు అనే దాని మీద కూడా ఒకసారి క్వశ్చన్ వచ్చింది. మరి కోటిలింగాల ఏ జిల్లా? ఒకప్పటి ఓల్డ్ కరీంనగర్ జిల్లా, మరి ఇప్పటి జగిత్యాల జిల్లా. ఓకే, రైట్. మరి కొండాపూర్లో కొండాపూర్ టంకశాల నగరం మాత్రమే కాదు, అలాగే ఇక్కడ రోమన్స్ కి సంబంధించిన కొన్ని కంఠాహారాలు, నగలు లాంటివి కూడా దొరకడం జరిగిందండి. అలాగే కొండాపూర్ అనేది సౌత్ ఇండియాలో ఒక ప్రధానమైన వర్తక కేంద్రం. రోమన్స్ తో చేసిన వర్తకాలు ఇక్కడ నుంచే జరిగేవి. రైట్. కోటిలింగాల మనం మాట్లాడుకున్నాం. పెదబంకూర్, దులికట్ట. ఈ పెదబంకూర్ అనేది ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ అండి, ఇప్పటి పెద్దపల్లి జిల్లా. అలాగే దులికట్ట కూడా ఓల్డ్ కరీంనగర్ జిల్లా, ఇప్పటి పెద్దపల్లి జిల్లా. ఓకే, రైట్. ఇందులో కోటిలింగాల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే కొండాపూర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద ఎప్పుడు ఏదో ఒక విషయం మీద మనకు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఆన్సర్ చూద్దాం. 3, 2, 1, 4. సో 2 పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి కాబట్టి 3, 2, 4, 1 అని తీసుకున్నా ఒకటేనండి, ఫరక్ ఏం పడదు. ఇది ఇక్కడ పెట్టినా ఇది ఇక్కడ పెట్టినా అంతే కదా. ఎస్, 3, 2, 4, 1. సో ఆన్సర్ ఏంటి? 3, 2, 4, 1. ఆప్షన్ 3 is the correct answer. Right. Now coming on to the next question. మళ్ళీ MCQs విధంగా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను, ఎందుకంటే మీకు ఒక్క క్వశ్చన్లో డిఫరెంట్ టాపిక్స్ కవర్ అవుతాయి కదా. ఎస్, ఇక శాతవాహనులు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు అనే దాని మీద కూడా కొంచెము డిస్కషన్ ఉంది కదా. ఎస్, మరి వాళ్ళ జన్మస్థలం ఏంటి అనే దాని మీద వివాదాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క హిస్టోరియన్ ఒక్కొక్కలాగా చెప్పిండు, అదేంటో చూద్దాం. మరి మనం ఫస్ట్ తెలంగాణకు సంబంధించి చూద్దాం. ఇక్కడ ఆంధ్రాది లేదు. మరి మనం ఫస్ట్ తెలంగాణ సంబంధించి చూద్దాం. తెలంగాణ వాదం గురించి ఎవరు మాట్లాడారు? శాతవాహనులది తెలంగాణ అన్నది ఎవరు అంటే ఫస్ట్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారు అనడం జరిగింది. ఒక్క పివి పరబ్రహ్మ శాస్త్రి గారు మాత్రమే అన్నారా? లేదు కదా, చాలా మంది ఉన్నారు. బేసిక్ కలిగి పివి పరబ్రహ్మ శాస్త్రి గారు శాతవాహనుల పాలన అనేది కోటిలింగాల నుంచి ప్రారంభమైంది కాబట్టి వీరు తెలంగాణకు చెందిన వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈయనతో పాటు ఈ ఎవిడెన్స్ ని సబ్స్టాన్షియల్ గా తీసుకుని అది కరెక్టే అని చెప్పి వాదించింది ఎవరు ఇంకా అంటే మన కంబంపాటి సత్యనారాయణ, అలాగే దామే రాజారెడ్డి. బేసికలీ దామే రాజారెడ్డి గారు ఉన్నారు కదా, దాము రాజారెడ్డి గారు. ఈయన శాతవాహనులకు సంబంధించిన శాసనాలు కానీ నాణ్యాలు కానీ కోటిలింగాల వద్ద ఎక్కువగా దొరకడం వల్ల వాళ్ళ తొలి రాజధాని కోటిలింగాల అని చెప్పి ఆయన నిరూపించడం జరిగింది. అలాగే ఇంకా మన మలంపల్లి సోమశేఖర శర్మ గారు, అలాగే రాంబాబు గారు, బిఎన్ శాస్త్రి గారు, అలాగే జైశెట్టి రమణయ్య గారు, వీరందరూ కూడా శాతవాహనుల జన్మస్థలం తెలంగాణలోని కోటిలింగాల అని చెప్పి వాదించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర వాదం. మహారాష్ట్ర అని చెప్పి అన్నది ఎవరు అంటే పిటి శ్రీనివాస అయ్యంగార్, అలాగే మన గోపాలాచారి అండ్ డిసి సర్కార్, వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని చెప్పి వాదించడం జరిగింది. ఎందుకంటే శాతవాహనులు కొంచెం ప్రతిష్టానపురం పైఠాన్ నుంచి కూడా పాలించారు కదా. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ కోటిలింగాలు అనేది ఏం లేదు, ప్రతిష్టానపురం నుంచి అంతా జరిగింది, సో ఇక్కడే వాళ్ళ జన్మస్థలం అని చెప్పి వీళ్ళు వాదించడం జరిగింది. ఎవరెవరు? పిటి శ్రీనివాస అయ్యంగార్, గోపాలాచారి, డిసి సర్కార్. నెక్స్ట్ విదర్భవాదం. ఇది విదర్భకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి అన్నది వివి మిరాషి అండి, మిరాషి. ఇక మిగిలింది కర్ణాటక వాదం. దీని ఎవరు అంటే విఎస్ సుక్తాంకర్. ఈయన ఏమన్నాడంటే వీళ్ళు
మా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళ జన్మస్థలం కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. దానికైనా కొన్ని రీజన్స్ చెప్పాడు. ఏమని? ఎందుకంటే బళ్ళారిలో 2 శాసనాలు దొరికినాయి. వాటిని పట్టుకొని ఆయన వీళ్ళ రాజధాని అండ్ వీళ్ళ జన్మస్థలము కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఏంటి ఆ శాసనాలు? ఒకటేమో 3వ పులమావి, లాస్ట్ పులమావి కదా, అంటే లాస్ట్ కింగ్. కొందరు 4వ పులమావి కూడా ఉన్నాడంటారు, కొందరు లేదంటారు. బట్ చూసుకుంటే 3rd పులమావి ఆయన టైంలో మక్యోదిని శాసనం అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే పల్లవ రాజు అయిన శివస్కంద వర్మ కూడా హిరహడగల్లి శాసనం అనేది ఒకదాన్ని ఇచ్చాడు. మరి అవి 2 కూడా బళ్ళారికి చుట్టుపక్కల దొరికాయి. అందువల్ల వీళ్ళు కర్ణాటకకు చెందిన వాళ్ళు అని చెప్పి ఈయన అనడం జరిగింది. ఓకే రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? A3 B4 C1 D2 3 4 1 2 3 4 1 2 is the correct answer. 4th option అండి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలను గమనించండి అని చెప్పి అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ ఫస్ట్, ఇది సరైనవి ఏది కరెక్టో అడుగుతున్నాడు. సో చూద్దాం. శాతవాహనులలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు మొదటి శాతకర్ణి అంట. కరెక్టా ఇది? శాతవాహనులలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరండి? కృష్ణుడు ఆర్ కనువుడు. ఆయనని కృష్ణుడు ఆర్ కన్వుడు కదా. ఎస్. మరి ఆయన వేయించిన శాసనం ఏంటి? కృష్ణుడు ఆర్ కన్వుడు అని పిలువబడ్డ రాజు వేయించిన శాసనం ఏంటి? కన్వేరి శాసనం. ఓకే, ఆయన వేయించిన శాసనం కన్వేరి శాసనం. అలాగే ఆయన అటు నాసిక్లోను ఇటు కన్వేరిలోను గుహలను తవ్వించి వాటిని బౌద్ధ భిక్షువులకు ఇవ్వడం జరిగింది. అలాగే మరి అక్కడ బౌద్ధ భిక్షువులు ఉండి వాళ్ళు చేసుకునే పనులకు సహకారం కూడా అందించాలి కదా రాజు. ఎస్. మరి ఆ సన్యాసుల సంక్షేమం కోసము ఈయన మహామత్తర అనే ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది. మహామత్తర అనే అధికారి, మహామత్తర అన్న ధర్మ మహామాత్య అన్న ఒకటే అనే అధికారిని నియమించడం జరిగింది. ఓకే రైట్. సో మరి ఈ ఆప్షన్ కరెక్టా? తప్పుడు ఆప్షన్ కదా. ఎస్. ఈ స్టేట్మెంట్ శాతవాహన రాజు శ్రీముఖునికి సంబంధించిన 8 నాణాలు కోటిలింగాల్లో బయటపడ్డాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మొదటి శాతకర్ణి భార్య నాగనిక నాసిక్ శాసనాన్ని వేయించింది. కరెక్ట్ స్టేట్మెంటా? తప్పు కదా. ఎందుకు? మొదటి శాతకర్ణి భార్య నాగనిక వేయించిన శాసనం ఏంది? నానాగఢ్ శాసనం. ఇక్కడ ఏమన్నాడు? నాసిక్ శాసనం అన్నాడు. సో తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. మరి నాసిక్ శాసనం ఎవరు? గౌతమి బాలశ్రీ. గౌతమి శాతకర్ణి భార్య, వాళ్ళ తల్లి కదా. ఎస్, గౌతమి బాలశ్రీ. మరి థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పే. మొదటి శాతకర్ణి నాణాలపై ఏనుగు గుర్తు ఉజ్జయిని పట్టణం గుర్తు కలదంట. మొదటి శాతకర్ణి రిలీజ్ చేసిన కాయిన్స్ ఉంటాయి కదా, మరి వాటి మీద ఏనుగు గుర్తు ఉజ్జయిని పట్టణం గుర్తు కలదు అంటున్నాడు. కరెక్టేనా? ఎస్. ఆయన నాణాల పైన ఉజ్జయిని జయిస్తాడు కదా. ఎస్, దాని గుర్తుగా ఉజ్జయిని పట్టణం గుర్తును వేయించిండు, ఏనుగు గుర్తును వేయించిండు. అలాగే అశ్వమేధ నాణాలను కూడా ఈయన వేయించడం జరిగింది. అశ్వమేధ నాణాలను కూడా ఈయన వేయించడం జరిగింది. సో మరి 4th స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఏది కరెక్ట్ అన్నాడు కాబట్టి బి అండ్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 3 is correct. Now coming on to the next question. శాతవాహనుల చారిత్రక ఆధారాలకు సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని అంటున్నాడు అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అని అర్థం. ఓకే రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ? కొండాపూర్ శాతవాహనుల టంకశాల నగరం అని వ్యాఖ్యానించింది మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కదా. ఎస్, ఇందాక నేను కొండాపూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాను? బేసికలీ కొండాపూర్ అనే పట్టణం శాతవాహనులు రాజ్యానికి రాకన్నా ముందుగానే ఇది అశిక అనే ఒక రాజ్యానికి రాజధానిగా ఉంటుండేనండి. మరి ఇక్కడ 4000కు పైగా శాతవాహనులకు సంబంధించిన నాణాలు దొరికాయి. మరి ఇన్నిగా ఒకటే దగ్గర దొరికినాయి అంటే
సో అందువల్ల ఇక్కడే ఈ నాణాలని తయారు చేసేటోళ్ళని అర్థం వచ్చేగా ఈయన టంకశాల నగరం అని చెప్పి మలంపల్లి సోమశేఖర శర్మ వ్యాఖ్యానించడం జరిగింది. మన హైదరాబాద్ లో కూడా ఇండియా మొత్తానికి కావాల్సిన కాయిన్స్ తయారు చేస్తారండి. ఇక్కడ మన సెక్రటరియట్ ఎన్కాల్ దారి నుంచి మన బడా గణేష్ ఖైరతాబాద్ గణేష్ ని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే అక్కడ మింట్ కాంపౌండ్ అని కనిపిస్తుంది కదా, ఎస్ అక్కడనే తయారు చేస్తారు. ఓకే, సో మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, కోటిలింగాల సమీపంలో గల మునుల గుట్టపై జైనుల శిలాచ్ఛదాలను కనుగొన్నారు. ఎస్ ఇది కూడా కరెక్టే కదా. ఎస్ మరి కోటిలింగాలకు సంబంధించి అక్కడ శ్రీముఖుడు ఉన్నాడు కదా, ఫస్ట్ జైన్ ఉంటుండే. మరి ఆయన రాజధాని అయిన కోటిలింగాల దగ్గర మునులగుట్ట మీద వీళ్ళు జైనులకు సంబంధించిన సమాధులు ఆ శిలాచ్ఛదాలు కనుగొన్నారనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే వాళ్ళు అక్కడ సల్లేఖన వ్రతం పర్ఫామ్ చేసి చనిపోయేవారు కదా. ఎస్ మరి అది కరెక్ట్ స్టేట్మెంటే. థర్డ్ స్టేట్మెంట్, రోమన్ చక్రవర్తులైన అగస్టిస్, సీజర్, టైబీరియస్ నాణాలు పెద్దపల్లి జిల్లా పెద్దబంకూరులో లభించాయి. ఎస్ ఇది కూడా కరెక్టే. పెద్దబంకూరులో వీళ్ళ ముగ్గురి నాణాలు దొరికినాయి. అలాగే బావులు, మంచినీటి బావులు కూడా అక్కడ దొరకడం జరిగింది. అలాగే కమ్మరి యొక్క కొలిమి కూడా అక్కడనే దొరికింది కదా. ఓకే, నౌ ధూళికట్టలో టైబీరియస్ కైజర్ చిహ్నంగల రోమన్ సెప్టరోస్ చేసిన కంఠాహారం దొరికింది. ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకు? ఇది దొరికింది ఎక్కడ? కొండాపూర్లో, ధూళికట్టలో కాదు. ధూళికట్టలో దొరికినాయి వేరండి. ధూళికట్టలో ఏం దొరికినాయి? టెర్రాకోట బొమ్మలు, మట్టి పాత్రలు, విద్దంకి నాణాలు ఇవన్నీ దొరికినాయి. ఓకే, సో ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు. మరి మనకు అడిగింది ఏంది? రాంగ్ స్టేట్మెంటే కదా. సో మరి మన ఆన్సర్ 4 అండి. ఆన్సర్ మనది 4. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కింది అండి, ప్రతిసారి వస్తుందని తప్పుగా అనుకోకండి, జస్ట్ తెలుగు టైపింగ్ మిస్టేక్ అంతే. తెలుగు ఫాంట్ కొంచెం కష్టంగా ఉంటుంది టైప్ చేయడం. రైట్, కింది వాక్యాలను గమనించండి. కింద 4 స్టేట్మెంట్లు ఉన్నాయి, అవి చూడండి. మరి అందులో సరైన వాటిని ఏదో గుర్తించండి అంటున్నాడు. ఈ 4 స్టేట్మెంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అనేది అడుగుతున్నాడు మనం. సో చూద్దాం. మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలోని మూషిక నగరంపై కళింగరాజు కారవేలుడు దండయాత్ర చేశాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్ ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మొదటి శాతకర్ణి కాలంలోనే కదా ఇది జరిగింది. మూషిక నగరి పైన కళింగరాజు కారవేలుడు ఈయననే కదా దాడి చేసింది. మరి దీన్ని ఇట్లా దాడి చేసిండని చెప్పి మనకు దేని ద్వారా తెలిసింది? ఆ కారవేలుడు ఇచ్చిన హతిగుంప శాసనం ఉంది కదా, ఆ శాసనంలో దీని గురించి తెలియడం జరిగింది. మరి మూషిక నగరం అంటే ఏంటి? మూషిక నగరం ఏం లేదండి, ఇప్పటికి మన కొండాపూర్ ఉంది కదా, కొండాపూర్ని అప్పట్లో మూషిక నగరం అని చెప్పి పిలిచేవారు. మేబీ ఆయన శాసనంలో అలా మెన్షన్ చేశాడు, కానీ ఇది మన కొండాపూర్ అండి. ఓకే, ఈయన పితుండ నగరం అంటే గుంటుపల్లి, అది ఇప్పుడు ఆంధ్రాలో ఉంది. ఆ దాని మీద దాడి చేసిండు. అలాగే మరి మన కొండాపూర్ మీద కూడా దాడి చేసి దాన్ని జయించి ఈయనకు మూషికాధిపతి అనే బిరుదు పొందినట్టు హతిగుంప శాసనం మనకు చెప్తుంది. ఓకే రైట్. మొదటి శాతకర్ణి హతిగుంప శాసనాన్ని వేయించాడు. పైనే మాట్లాడుకున్నాం కదా, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్, సాంచి స్తూపానికి సంబంధించి సారీ మొదటి శాతకర్ణి కాదు, ఇందాకే చెప్పాను, కారవేలుడు వేయించిండు హతిగుంప శాసనం. సో ఇది తప్పు. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది కుంతల శాతకర్ణి. కరెక్టా? కాదండి. ఎందుకు? సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది శాతవాహనులే, కానీ నిర్మించింది ఎవరి టైంలో? సెకండ్ శాతకర్ణి టైంలో. నెక్స్ట్, దక్షిణాధిపతి అనే బిరుదుగల రాజెవరు? మొదటి శాతకర్ణ. ఎస్ మొదటి శాతకర్ణికే కదా దక్షిణాధిపతి అని చెప్పిన బిరుదుంది. మనకెట్లా తెలిసింది? అది ఆయన భార్య ఇచ్చిన శాసనం ఉంది కదా, నానాగఢ్ శాసనం. ఎస్ దాంట్లో మెన్షన్ చేయబడి ఉంది. మొదటి శాతకర్ణికి సంబంధించిన బిరుదులు అన్నీ కూడా అందులో మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఏమేంటి అవి? దక్షిణాధిపతి, ఏకవీర, శూర, అప్రతిహిత చక్ర. వీటి మీద కూడా క్వశ్చన్ వచ్చిందండి, ఒకసారి చూసుకోండి. సో ఆప్షన్ ఆన్సర్ ఏంటి? 4th స్టేట్మెంట్ కదా, ఏ అండ్ డి బోత్ ఆర్ కరెక్ట్. కింది వాక్యాలలో సరికాని వాక్యం అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదో చెప్పమంటున్నాడు, చూద్దాం.
రాంగ్ స్టేట్మెంట్ ఏదో చెప్పమంటున్నాడు, ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి. కరెక్టా? 100% కరెక్ట్. ఈ స్టేట్మెంట్ చాలా దగ్గర వచ్చిందండి. యూపీఎస్సీలో కూడా అడిగారు. లేకపోతే యూపీఎస్సీలో మొదటి శాతకర్ణి అని అడిగే వాళ్ళు కాదు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వాళ్ళు ఏమని అడుగుతుండే అంటే భూదానాలు చేసిన రాజులు శాతవాహనులు అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఓకే రైట్. సో ఆన్సర్ ఇది, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, మనకు ఏంది రాంగ్ స్టేట్మెంట్ అడిగింది, రైట్. ఇది ప్రాకృత భాష అండి. ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా చేసినది కుంతల శాతకర్ణి అని చెప్పి చెప్తున్నాడు. కరెక్టేనా? ఎస్, ఇది కూడా కరెక్టేనండి. ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికారిక భాషగా మార్చింది కుంతల శాతకర్ణియే. ఎందుకు? బేసిక్గా ఈయనకు కొంచెము చిన్న స్టోరీ ఉందండి. ఆయన భార్య ఉంటుంది, నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక ఆమెని ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు మలయవతి. ఆమెకేమో సంస్కృతం తప్పితే ఇంకొక భాష రాదు. ఓకే, మరి మన ఆయనకేమో అప్పట్లో సంస్కృతం రాకపోతుండే, ప్రాకృతమే కదా ఇక్కడ అధికార భాష. ఈయనకేమో ప్రాకృతం తప్పితే ఏం రాకపోతుండే. సో ఆమె ఏదో అంటది, ఈయనేదో చేస్తాడు, కమ్యూనికేషన్ డిఫరెన్స్ వచ్చి ఆమె నవ్వుతుంది. నవ్వేసరికి ఈయన పట్టుదలతో నేర్చుకుందామని చెప్పి ట్రై చేస్తాడు. మరి సంస్కృత భాష రాకపోవడం వల్ల తన భార్య అయిన మలయవతి చేత అవమానించబడ్డ రాజు ఎవరు అంటే ఏం చెప్తారు? కుంతల శాతకర్ణి. మరి అవమానించబడ్డప్పుడు ఆయనకు సంస్కృతం నేర్చుకోవాలని కోరిక కలిగింది కదా. మరి తొందరగా ఆయనకు సంస్కృతం నేర్పించింది ఎవరు అంటే శర్వవర్మ. 1 month లో ఈయనకు నేర్పించడం జరిగిందండి. ఓకే, మరి దానికోసము కాతంత్ర వ్యాకరణం అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని శర్వవర్మ తయారు చేయడం జరిగింది. మరి ఈ గ్రంథం ద్వారానే సంస్కృతాన్ని మన కుంతల శాతకర్ణి నేర్చుకోవడం జరిగింది ఇన్ 6 months. సారీ, ఇందాక 1 month అన్నాను కదా, ఇన్ 6 months. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి దాని తర్వాత ఆయన దీన్ని ఇలా చేశాడు. నెక్స్ట్, తెలంగాణ మొదటి లిఖిత కవిరాజుగా పేరు పొందింది హాలుడే కదా. ఎస్, ఇది లాస్ట్ టైం 2016 Group 2లో క్వశ్చన్ కూడానండి. మొదటి లిఖిత కవిరాజు హలుడు మీద క్వశ్చన్ వచ్చింది. ఈయన 17th king, ఓన్లీ 5 years రాజుగా ఉండే. కాకపోతే ఈయనని కవిరాజు అని, కవి వత్సల్యుడు అని, తెలంగాణ మొదటి లిఖిత కవిరాజు అని చెప్పి నాకు బిడుదలున్నాయి. కింది వాళ్ళలో కవిరాజు అని ఎవరిని పిలుస్తుండే అని చెప్పి లాస్ట్ టైం 2016 Group 2లో క్వశ్చన్ వచ్చింది. ఓకే రైట్, మరి ఇది కూడా కరెక్టే. హాలుడి యొక్క ప్రముఖ గ్రంథం హర్ష చరిత్ర అంట. హర్ష చరిత్ర రాసింది బాణుడు ఆర్ బాణభట్ట కదా. ఎస్, మరి ఈ స్టేట్మెంట్ తప్పు. మరి మనకు అడిగింది ఏంది? సరికాన వాక్యనే కదా. ఎస్, మరి మన ఆన్సర్ 4 అండి. మన ఆన్సర్ ఇస్ 4. మరి హాలుడు రాసిన ప్రముఖ గ్రంథం ఏంటి? గాథ సప్తశతి. ఓకే రైట్. సో మరి మనకు 4th one ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలలో సరికాని దాన్ని గుర్తించండి అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. హాలుడు గాథ సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. కరెక్టా తప్ప? ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఎస్, హాలుడు గాథ సప్తశతి అనే గ్రంథాన్ని రచించిండు. బట్ ఏ లాంగ్వేజ్ లో రాసిండు? మహారాష్ట్రీ ప్రాకృత్ లో ఆయన దాన్ని రాయడం జరిగింది. దీని మీద కూడా క్వశ్చన్ అడిగారు. ఆయన రాసింది మన పైశాచి ప్రాకృతిలోనా, మహారాష్ట్ర ప్రాకృతిలోనా, ఇట్లా మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే రైట్. సో ఇది కరెక్ట్. చూడండి ఇక్కడనే ఉంది కదా, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మహారాష్ట్ర ప్రాకృతం గాథ సప్తశతిలోని శృంగార ప్రేమ కవితలు ఆ కాలం నాటి గ్రామీణ సామాజిక పరిస్థితులను వివరించాయి. కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఎందుకు కరెక్ట్? బేసిక్గా ఈ గాథ సప్తశతి ఇందులో మొత్తంగా 700 శృంగార ప్రేమ కవితలు ఉన్నాయి. అందులో అప్పటి గ్రామీణ సామాజిక పరిస్థితులను, ఆయన రాజ్యంకి సంబంధించిన గ్రామీణ ఏరియాలు ఉంటాయి కదా, వాటి సామాజిక పరిస్థితులను వివరించారు. అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలు ఒక రకంగా మొట్టమొదటిసారిగా మనకు తెలుగు ప్రాంతాల వ్యక్తులకు సంబంధించి శ్రీకృష్ణుడిని సంబంధించిన విషయాల మీద, ఆయనకున్న ప్రేమ లవ్ రిలేషన్స్ మీద వ్యాఖ్యానం చేసిన మొట్టమొదటి పుస్తకం ఈ గాథ సప్తశతి. మరి అక్కడ అందులో గ్రామీణ జీవితము, అలాగే ఆ టైంలో ఉన్న ప్రకృతి, దాని మీద చక్కటి వర్ణన, అలాగే భాషకు సంబంధించిన విషయాల మీద కూడా ఇందులో చాలా విషయాలు గాథ సప్తశతిలో ఉన్నాయండి. అలాగే ఆ టైంలో శాతవాహనుల టైంలో ఉన్న ముఖ్యమైన పండుగలు లైక్ హోలీ అంటే వసంతోత్సవం,
మదనోత్సవం ఇలాంటి అన్ని వాటి మీద వాళ్ళు అక్కడ ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. హాలుడు లీలావతిల వివాహం గురించి తెలియజేయు గ్రంథం జేవల్లభుని బజ్జలగ్గ అంట. ఈ స్టేట్మెంట్ 100% తప్పండి. ఎందుకు? దీని గురించి తెలియజేసిన పుస్తకం ఏంది? లీలావతి పరిణయం కదా. ఎస్, లీలావతి పరిణయం. మరి జయవల్లభుని వజ్జలగ్గ మనం ఎక్కడ చదువుతాం? బేసిక్గా ఈ గాథ సప్తశతి గురించి చెప్పాను కదా. ఎవరు రాశారు గాథ సప్తశతి? హాలుడే కదా. ఎస్, హాలుడు రాసిన గాథ సప్తశతి. బేసిక్గా ఈయన జయవల్లభుడు శ్వేతాంబర జైనుడు అండి. శ్వేతాంబర జగన్రాజ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఎస్, గాథ సప్తశతి ఈ శ్వేతాంబర జైనుడైన జయవల్లభుని వజ్జలగ్గ అనే గ్రంథాన్ని కొంచెం సిమిలర్గా ఉంటుందంట. అంతే తప్పితే హాలుడు లీలావతి పరిణయం గురించి చెప్పింది, వివాహం గురించి చెప్పింది లీలావతి పరిణయం అనే పుస్తకం. ఓకే, సో 4th స్టేట్మెంట్ తప్పు. మరి మనకు ఏ తప్పు అడిగింది కాబట్టి 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 4 ఆథర్స్ పేర్లు, వాళ్ళు రాసిన పుస్తకాలు చూద్దాం. సోమదేవుడు ఆర్ సోమదేవ సూరి ఏం రాసిండు? కథా సరిత్సగరం. కథా సరిత్సగరం. ఇది ఇందులో ఏముందనేది ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో మాట్లాడుకుందాం. గుణాద్యుడు ఏం రాసిండు? బృహత్ కథ. గుణాద్యుని బృహత్ కథ ఏ భాషలో రాసిండు? పైశాచి ప్రాకృతిలో ఆయన రాయడం జరిగింది. ఈ బృహత్ కథ పుస్తకం ఇప్పుడు అవైలబుల్ లేదండి. ఎందుకు? బేసిక్గా గుణాద్యుడు పైశాచి ప్రాకృతంలో రాసిన తన గ్రంథాన్ని అప్పటి ఆయన రాజైన కుంతల శాతకర్ణికి అంకితం ఇవ్వడానికి ప్రయత్నిస్తే రాజు తిరస్కరించాడు. వద్దు అని చెప్పి తిరస్కరిస్తాడు. సో మరి ఇక గుణాద్యునికి మండి ఈ గ్రంథాన్ని కాల్ చేసాడు. ఓకే, ఇప్పటికైతే గుణాద్యుని పుస్తకంలో ఒక చాప్టర్ మాత్రం ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. ఇప్పటికి మాత్రం అందుబాటులో ఉందంట. కాకపోతే మరి పుస్తకం గురించి మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఈ బృహత్ కథ ఆధారంగా 10th 11th సెంచరీలో వీటి మీద కొన్ని సంస్కృత గ్రంథాలు రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఏంటివి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ క్వశ్చన్లో సోమదేవ సూరి రాసిన కథా సరిత్సగరం, అలాగే క్షేమేంద్రుడు రాసిన బృహత్ కథ మంజూరి, హరిసేనుడు రాసిన బృహత్ కథ కోశం, వరాహమిహిరుడు రాసిన బృహత్ సంహిత, ఇవన్నీ కూడా. అలాగే పంచతంత్రం, మన విష్ణు శర్మ పంచతంత్రం ఉంది కదా. ఎస్, అది కూడా బృహత్ కథ ఆధారంగానే రాయబడింది. అందువల్లనే మనకు ఈ బృహత్ కథ గురించి ఇప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఓకే, రైట్. ఇక వాత్సన్యాయుడు ఏం రాసిండు? వాత్సన్యాయుడు అనగా అందరికీ కామసూత్రానే గుర్తుకొస్తుంది, కానీ ఆయన ఇంకోటి కూడా రాసిండు, అది న్యాయ భాష్యం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక మిగిలింది శర్మవర్మ కతంత్ర వ్యాకరణం. మనకు ఆప్షన్స్ ఏమవుతాయి? ఆన్సర్ 3, 2, 4, 1 రైట్. ఆప్షన్ ఏ 1 కదా. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాడిని జతపరచండి అని చెప్పి అడుగుతున్నాడు. 4 శాసనాలు ఇచ్చాడు. మరి ఆ శాసనాలు ఏంచింది ఎవరు అనేది చూద్దాం. నాసిక్ శాసనం ఎవరు? గౌతమి బాలశ్రీ. మరి గౌతమి బాలశ్రీ గౌతమిపుత్రి శాతకర్ణి గారి తల్లి కదా. మరి ఆయన టైంలోనే రాసిండా? కాదు కదా. ఆయన టైంలోనే ఈ శాసనాన్ని ఇవ్వడం జరిగిందా? కాదు. గౌతమి బాలశ్రీ ఈ శాసనాన్ని తన మనుమడైన అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకైన వశిష్ఠాపుత్ర పులమావి టైంలో దీన్ని వేయించడం జరిగింది. వశిష్ఠాపుత్ర పులమావి యొక్క 17th ఆయన అధికారంలోకి వచ్చిన 17th ఇయర్ తరువాత దీన్ని వేయించడం జరిగింది. ఓకే, ఇక నానాగఢ్ శాసనం ఎవరిని వేయించిర్రు? నానాగఢ్ శాసనం వేయించింది దేవి నాగనిక కదా. ఎస్, దేవి నాగనిక నానాగఢ్ శాసనాన్ని వేయించడం జరిగింది. ఓకే, రైట్. ఇది 18th ఇయర్ అండి, 17th కాదు, 18th ఇయర్లో. ఓకే, రైట్. ఈ రెండు అయినాయి. ఇక జూనాగఢ్ గిర్నార్ శాసనం, ఇది మనకు అందరికీ తెలుసు, చాలా ఫేమస్ కదా. రుద్రదమనుడు, శకరాజు రుద్రదమనుడు వేయించాడు. అందులో శాతవాహనుల గురించి మాట్లాడతాడు కదా. ఎస్, ఆయన అల్లుడు గురించి మాట్లాడతాడు. బేసిక్గా ఎవరు? వశిష్ఠాపుత్ర శివశ్రీ శాతకర్ణి కదా. ఎస్, వశిష్ఠాపుత్ర శివశ్రీ శాతకర్ణి రుద్రదమన్ యొక్క కుమార్తె అయిన రుద్రదమనికను వివాహం చేసుకుంటూ మరి వాడికి సంబంధించిన విషయాల మీద ఇక్కడ ఆయన చెప్తాడు. అంటే
ఆయన రాజ్యంలోని అన్ని విషయాలు చెప్తాడు. కానీ ఇక్కడ మనం శాతవాహనుల గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ లింక్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక మఖ్యోదిని శాసనం ఎవరు? మూడో పులమావి. ఓకే రైట్. ఇది బళ్ళారిలో దొరికింది. ఇదంతా మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. ఎస్. మరి ఫస్ట్ది 4, సెకండ్ది 3, థర్డ్ది 2, ఫోర్త్ది 1. 4, 3, 2, 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. ఓకే. కింది వారిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. చూద్దాం. జేవల్లభుడు, జీన జేవల్లభుడు మాట్లాడుకున్నాం కదా. ఏంది? వజ్జలగ్గ. ఎస్. గాథసప్తశతికి ఇది సిమిలర్ గా ఉంటాయని చెప్పాను. బాణభట్టుడు ఆర్ బాణుడు, హర్ష చరిత్ర. ఇది ఇక్కడ ఎందుకు వస్తుందంటే హర్ష చరిత్ర రాసిన బాణభట్టుడు ఆ పుస్తకంలో శాతవాహనులకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా మాట్లాడిన అందుకోసమే వస్తుంది. క్షేమేంద్రుడు వరాహ మిహిరుడు, ఇందాకే మాట్లాడుకున్నాం. వరాహ మిహిరుడు బృహత్ సంహిత, క్షేమేంద్రుడు బృహత్ కథ మంజురి. ఈ రెండు పుస్తకాలు కూడా గుణాదుని బృహత్ కథ నుంచి ఇన్స్పైర్ అయి దాని నుంచి ఇవి రాయడం జరిగింది. ఓకే రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? A3, B1, C2, D4. క్షేమేంద్రుడు వరాహమిహిరుడు కాకుండా హరిసేనుడు అనే ఒకతను కూడా రాసిండు, అది బృహత్ కథ కోశం. ఓకే 3, 1, 2, 4. ఈ బుక్స్ ఆథర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఎగ్జామ్లో రాజులు సాధించిన ఘనతల కన్నా రాజులకు ఉన్న బిరుదులు లైక్ కవిరాజు, సమాజం మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సమాజము, పరిపాలన, సామాజిక వ్యవస్థ, సమాజము, ఆర్థిక వ్యవస్థ, మతము, ఆ టైంలో ఉన్న మతము, అలాగే ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే శిల్పకళ, చిత్రలేఖనం ఇట్లా అంటాం కదా. ఎస్, వీటి మీదనే సిలబస్లో ఎక్కువగా వస్తున్నాయి. సో ఆప్షన్ ఈస్ 3. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. కరెక్టా తప్పా? గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఎస్. మరి ఆమె వేయించిన శాసనం ఇదే కదా. ఎస్. మరి నెక్స్ట్, నాసిక్ శాసనంలో త్రిసముద్రతోయ పీతవాహన అని పిలువబడిన రాజు పులమావి 2, రెండో పులమావిని ఇలా పిలిచారు అని చెప్పి అడుగుతున్నాడు. కరెక్టా కాదు కదా? ఫస్ట్ బేసిక్ థింగ్, ఈ శాసనం రాసింది వశిష్ఠాపుత్ర పులమావి టైంలో, రైట్? కానీ ఆమె రాసిన విషయంలో గొప్ప గొప్ప విషయాలని ఎవరి మీద రాసింది? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కదా. ఎస్. అండ్ స్టిల్ త్రిసముద్రతోయ పీతవాహన అంటే 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు. అంటే ఆయన రాజ్యం ఆ 3 సముద్రాలు అంటే అరేబియన్ సీ, వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, ఈ 3గా ఉంది అని చెప్పి అర్థం. మరి ఎవరికి సంబంధించింది ఇది? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి గౌతమి బాలశ్రీ చెప్పడం జరిగింది. ఓకే. సో మరి ఈ స్టేట్మెంట్ మనకి ఏమడుగుతుండు? రాంగ్ స్టేట్మెంట్ అడుగుతుండు కదా. ఎస్, ఈ స్టేట్మెంట్ రాంగ్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన పునర్ముద్రిత నాణాలు మహారాష్ట్రలోని జోగుల్ తంబి వద్ద లభించాయి. కరెక్టే. జోగుల్ తంబి యుద్ధం గెలిచిన తర్వాత, జోగుల్ తంబి యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? బేసిక్గా గౌతమిపుత్ర శాతకర్ణికి మరియు క్షహరాట వంశీయుడైన నహపానుడికి మధ్యలో జరిగింది కదా. మన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసినారు, అక్కడ కూడా మేజర్ యుద్ధం ఇదే కదా. ఫస్ట్ హాఫ్ లంతా జరిగేది. ఎస్, ఆ యుద్ధం ఇదే. అక్కడ నహపానుడిని ఓడించి క్షహరాట వంశ నిర్వశేషకర అనే బిరుదుని పొందాడు. మరి ఓడించిన తర్వాత ఆ నహపానుని అప్పటి వరకు ఉన్న నాణాల పైన తన పేరుని పునర్ముద్రించడం జరిగింది. సో మరి అవి అక్కడనే జరిగినాయి. కరెక్ట్ స్టేట్మెంటే. 2 తెరచాపలున్న ఓడబొమ్మ నాణాలను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. ఇది కూడా కరెక్ట్. అయిన టైంలో ట్రేడ్ బాగా జరుగుతుండే, మరి అందువల్లనే వేయించడం జరిగింది. మరి మనకు తప్పుడు స్టేట్మెంట్ అడిగింది ఇక్కడ కాబట్టి నాసిక్ శాసనంలో త్రిసముద్రతోయ పీతవాహన మన బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణిది కాబట్టి మరి మనకు సెకండ్ అనేది కరెక్ట్ అవుతుందండి మన ఆన్సర్ ఇక్కడ. ఓకే రైట్.
ఇది ఇంపార్టెంట్. అక్కడక్కడ కొంచెము టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి, తెలుగు ఫాంట్ మిస్టేక్ అంతే అది. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇందులో కొన్ని స్టేట్మెంట్స్ ఏదో ఒక స్టేట్మెంట్ తప్పు అంటున్నాడు, అది ఏదో గుర్తించమన్నాడు. సో క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1, హాలుడు లీలావతిల యొక్క వివాహం సప్త గోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధిలో జరిగినట్టు కుతూహలుడి యొక్క లీలావతి పరిణయం గ్రంథంలో పేర్కొన్నారు. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టే కదా. మరి హాలుడిది మరియు లీలావతుల యొక్క వివాహం అక్కడే జరిగింది కదా. ఎస్, మరి ఆ స్టేట్మెంట్ 100% కరెక్ట్ అండి. సప్త గోదావరి దగ్గర ఉన్న భీమేశ్వర సన్నదిలో జరిగినట్టు లీలావతి పరిణయం అనే గ్రంథంలో పేర్కోవడం జరిగింది. మరి ఈ భీమేశ్వర ఆలయం అనేది ప్రస్తుతం ఉన్న జగిత్యాల జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్నది అని చెప్పి డాక్టర్ సంగనబట్ల నర్సయ్య గారు అభిప్రాయపడడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. శాతవాహనంలో చివరి రాజు రెండవ పులమావి అంటున్నాడు. రెండవ పులమావి అంటే ఎవరు? వశిష్ఠపుత్ర పులమావి కదా. మరి ఆయన తర్వాత రాజులు ఎవరు రాలేదా అంటే కొందరికి మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఆయన రెండో పులమావి అని. అవునండి, ఎందుకంటే మొదటి పులోమావి ఒక ఆయన ఉన్నాడు, ఆయన టైంలోనే మన సుశర్మ ఉన్నాడు కదా, కన్వా రాజ్యం కింగ్ సుశర్మ. ఎస్, అతన్ని ఒక శాతవాహన రాజు వచ్చి చంపేసి కన్వా వంశాన్ని అంతమొందించాడు అని చెప్పి మీరు చదువుకొని ఉంటారు కన్వా చేసేటప్పుడు ఇండియన్ హిస్టరీలో. అలా చంపిన రాజు మొదటి పులమావి అండి. మరి ఈయననేమో రెండో పులమావి, వశిష్ఠపుత్ర పులమావి. మరి వశిష్ఠపుత్ర పులమావి తర్వాత మనకు ఆయన తమ్ముడు శివశ్రీ శాతకర్ణి వచ్చిండు, యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చిండు, తర్వాత ఇంకా కొందరు వచ్చిన మధ్యలో. తర్వాత ఫేమస్ మూడో పులమావి వచ్చిండు కదా. ఎస్, మరి శాతవాహన రాజులో చివరి రాజు ఎవరు? మూడవ పులమావి అండి, థర్డ్ పులోమోవి. ఓకే రైట్. మరి ఈ స్టేట్మెంట్ అప్పుడు తప్పు అవుతుంది కదా. మరి మనకేమో ఇక్కడ రాంగ్ స్టేట్మెంటే గుర్తించమన్నాడు. సో మరి మన ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ కదా. ఎస్, ఇక మిగిలిన స్టేట్మెంట్ కూడా చూద్దాం. శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఎస్, ఆచార్య నాగార్జునుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎస్, మరి ఈయన శాతవాహనుల కాలంలో ఒక ప్రముఖమైన బౌద్ధ మతాచార్యుడు. కానీ ఈయన ఎవరి టైంలో ఉన్నాడు అనే దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయండి. ఎవరి టైంలో ఉన్నాడు అనే దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఎవరి టైంలో ఉన్నాడు అన్న దాని మీద క్వశ్చన్స్ వచ్చాయన్నాను కదా. ఎస్, మరి ఈయన ఎవరి టైంలో ఉండేవాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఈయన ఉండేవాడు. ఓకే, ఈ యజ్ఞశ్రీ శాతకర్ణియే ఆచార్య నాగార్జునుడి కోసము నాగార్జునకొండ ఆ శ్రీ పర్వతం మీద ఒక పెద్ద విహారాన్ని నిర్మించాడండి. దాన్ని పార్వత విహారం అని చెప్పి అంటారు. మరి ఇక్కడ హుయాన్సాంగ్ వచ్చి ఇక్కడ ఉన్నట్టు కూడా మనకు నిక్షిప్తమై ఉంది. హుయాన్సాంగ్ వచ్చి ఇక్కడ ఉన్నట్టు మనకు నిక్షిప్తమై ఉంది. ఓకే, సో అది ఆయన పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బౌద్ధ మతానికి సంబంధించి సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన ఆంధ్రాలో ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయనకు సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేటివి ఏంటి? ఆచార్య నాగార్జునుడు అనగానే అతన్ని సెకండ్ బుద్ధ ఆర్ రెండవ తథాగత అని చెప్పి పిలుస్తాం కదా. ఎస్, మరి అది అలాగే ఈయన గురించిన ఇన్ఫర్మేషన్, నాగార్జునుడికి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ దొరుకుతుంది? లంకావతార సూత్రంలో. ఎక్కడ దొరుకుతుంది? లంకావతార సూత్రం. మరి దీన్ని ఎవరు రాశారు? దిస్ వాజ్ రిటన్ బై మైత్రేయ నాథ. ఓకే, మరి ఈయన నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండు కదా, అది ఇండియాలోనే రెండవ విశ్వవిద్యాలయం. ఫస్ట్ దేని తక్షశిల. ఇప్పుడు పాకిస్తాన్ రావల్పిండిలో ఉంది కదా. ఎస్, అది ఫస్ట్, ఇప్పుడుదేమో సెకండ్. మరి ఈయన ఏ బౌద్ధ మతానికి చెందినవాడు అంటే అక్కడ టైప్స్ ఉన్నాయి కదా, హీనయాన మహాయాన అని. ఎస్, ఆచార్య నాగార్జునుడు ఆంధ్రదేశంలో అంటే అప్పటి ఆ మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో మహాయాన బౌద్ధ మతాన్ని ఈయన ప్రాక్టీస్ చేసి దాన్ని ప్రొపగేట్ చేసి మరియు విస్తరింపజేయడం జరిగింది. అండ్ అలాగే ఈయన 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి వెళ్ళినట్టుగా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి వెళ్ళినట్టు కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే నాగార్జునుడు మహాయాన బౌద్ధిజంలో 2 కొత్త ఫిలాసఫీస్ ని ప్రారంభించడం జరిగింది. ఒకటేమో శూన్యవాదము, ఇంకొకటేమో మాధ్యమిక
వాదము. ఈ రెండు పేర్లు ఇంపార్టెంట్ అండి. అలాగే ఈయనని ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తారనే పాయింట్ ఇంపార్టెంట్. అలాగే హీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇండియన్ మార్టిన్ లూథర్. ఇండియన్ మార్టిన్ లూథర్ అంటే ఎందుకంటారు ఈయనని? మార్టిన్ లూథర్ అంటే అమెరికాలో బ్లాక్స్ కోసం ఫైట్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కాదండి. ఆయన గురించి చెప్పట్లేదు నేను. జర్మనీలో అప్పటి క్యాథలిక్ మతంలో ఉన్న దురాచారాలకు అగేన్స్ట్ గా ప్రొటెస్టెంట్ అనే ఒక రిలీజియన్ ని స్టార్ట్ చేశాడు కదా 16th సెంచరీలో. ఆ మార్టిన్ లూథర్ ని మన ఆచార్య నాగార్జుని కంపేర్ చేస్తారు. ఎందుకు? ఈయన కూడా వైదిక మతానికి మరియు యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందువల్ల ఆచార్య నాగార్జుని ఇండియన్ మార్టిన్ లూథర్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే రైట్. సో మరి ఆయన గురించి ఇంపార్టెంట్. ఆయన రాసిన పుస్తకాలు, ఏమేం పుస్తకాలు రాసిండు ఇంపార్టెంట్, చాలా రాసిండు, అన్ని సంస్కృతంలో రాసిండు. ఆ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. నాగార్జునుడు రాసిన అన్ని పుస్తకాలు సంస్కృతంలోనే ఉన్నాయి. మరి అందులో సుహురులేఖ అనేది బుద్ధిజానికి సంబంధించి ఈయనకు మరియు ఈయన టైంలో ఉన్న కింగ్ యజ్ఞశ్రీ శాతకర్ణి గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి మధ్యలో జరిగిన లెటర్స్ సారాంశం. ఓకే. అలాగే రత్నావళి రాసిండు, ప్రజ్ఞా పారమిత శాస్త్రం అనే దాన్ని రాసిండు, రసరత్నాకరం, రసవాదం, శూన్య స్థపత్తి, మాధ్యమిక కారిక, ఇలాంటివి చాలా పుస్తకాలు ఈయన రాయడం జరిగింది. మరి ఈయన శిష్యుడు ఆర్యదేవుడు అండి. మరి ఈయన తర్వాత నాగార్జున విశ్వవిద్యాలయానికి అధిపతి అయింది ఈ ఆర్యదేవుడే. ఓకే. సో ఆచార్య నాగార్జున అనేది కాన్సెప్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. నవనగర స్వామి అనే బిరుదుగల రాజు పులోమోవి II. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టేనండి. నవనగర స్వామి అని చెప్పి ఇతన్నే అంటారు, పులోమోవి II. మరి బెనకటక స్వామి అని చెప్పి ఎవరిని అంటారు? బెనకటక స్వామి అనేది గౌతమీపుత్ర శాతకర్ణిని పిలుస్తారండి. ఎందుకు పిలుస్తారు బెనకటక స్వామి అని? ఎందుకంటే నాసిక్ దగ్గర గౌతమీపుత్ర శాతకర్ణి అప్పట్లో బెనకటకము అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించడం జరిగింది. ఓకే, అందువల్లనే ఇతన్ని బెనకటక స్వామి అని గౌతమీపుత్ర శాతకర్ణిని పిలుస్తారు. మరి పులోమోవి II ఆర్ వశిష్ఠపుత్ర పులోమోవి బిరుదు నవనగర స్వామి. ఓకే రైట్. ఇది ఎక్కడుంది? గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ఉంది కదా, అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో మరి ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కరెక్ట్. మనకు అడిగింది సరికాన వాక్య కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. బెనకటక స్వామి, ఎస్, ఇందాకే మాట్లాడుకున్నాం కదా నాసిక్ దగ్గర సిటీ కట్టించిండని, మరి ఇది కరెక్టే. ఆగమ నిలయ ఈయనకు సంబంధించిందేనా? ఎస్, ఈయన అంటారు ఆగమ నిలయ అని. ఇది ఏక బ్రాహ్మణ అండి, ఏక బ్రాహ్మణ. ఎస్, ఇది త్రిసముద్ర పీతవాహన అంటే 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాలు ఆయన దగ్గర ఉన్నాయని అర్థము. అంటే ఆ 3 అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ 3 ఏరియాలు ఈయన కిందనే ఉన్నాయని అర్థము. ఇదంతా కరెక్టే, ఈ 4 కరెక్టే. మరి నాకు ఈ 4 పేర్లు మాత్రమే ఉన్నాయా, ఇంకా లేవా? నాకు చాలా చాలా పేర్లు ఉన్నాయి కదా, ముఖ్యంగా రాజోరన్ అని, అలాగే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు వర్ణ సంకర నిరోధిక అని, ఏక బ్రాహ్మణ అని, ద్విజకుల సమర్థన అని, క్షత్రియ దర్పమాన మర్దన అని, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా నాకు. ఎస్, మరి అందులో విక్రమార్క దక్షిణాధిపతి అయిన పేర్ల కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దక్షిణాధిపతి మీకు అందరికీ తెలిసిందే ఫస్ట్ శాతకర్ణి యొక్క బిరుదు ఇది. ఇక విక్రమార్క ఎవరి బిరుదు? విక్రమార్క అనేది కుంతల శాతకర్ణి యొక్క బిరుదు. కుంతల శాతకర్ణి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనము. అశర్వవర్మ, గుణాద్యుడు అంతా కాన్సెప్ట్ చెప్పాను కదా. ఎస్, మరి అది ఆయనకు సంబంధించిన బిరుదు. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3, 4. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ స్టేట్మెంట్ చూడండి. శాతవాహనుల కాలంలో భూదానాలు అక్షయ నివి అనే షరతుతో చేసేవాళ్ళంట. అక్షయ నివి, ఈ పేరు గుర్తుందా? ఎక్కడ వింటారు మీరు? శాతవాహనులకు సంబంధించిన పరిపాలన విన్నప్పుడు మీకు ఇది వస్తుంది. భారతదేశంలోనే భూదానాలు చేసిన మొట్టమొదటి రాజులు శాతవాహనులు,
అందులోనూ ఫస్ట్ శాతకర్ణి కదా. ఎస్, మరి ఆ కాలంలో ఈ భూదానాలు అనేటివి అక్షయ నివి అనే షరతులతో చేసేవారు. అక్షయ నివి అంటే ఏంటి? ఇచ్చిన భూమి శాశ్వతంగా ఇచ్చేయడం. మరి ఆ భూమి మీద అన్ని హక్కులు, అంటే అందులో ఏమైనా మినరల్స్ దొరికినా, దాని మీద వ్యవసాయం చేసి దాని మీద మన లాభాలు వచ్చినా అవన్నీ తీసుకున్న వాళ్ళకే ఉంటాయి. అలాగే ఒకవేళ బ్రాహ్మణులకు ఇలాంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి బౌద్ధులకు ఇచ్చినట్టు అయితే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకేమో రాంగ్ స్టేట్మెంట్ అడిగింది కదా. ఓకే, శాతవాహన కాలం నాటి పట్టణ పాలన గురించి తెలియజేయనున్నది గిర్నార్ శాసనం అంటున్నాడు. గిర్నార్ శాసనం ఇచ్చింది రుద్రదమనుడు కదా. ఎస్, మరి ఆయన అల్లుడైన శివశ్రీ శాతకర్ణికి సంబంధించిన విషయాల గురించి ఇక్కడ మాట్లాడతాడు. అంతేగాని పట్టణ పాలన గురించి ఏమి మాట్లాడు. పట్టణ పాలన గురించి మాట్లాడిన శాసనం ఏది? బట్టిప్రోలు నిగమ శాసనం. బట్టిప్రోలు నిగమ శాసనం. ఓకే, సో మరి ఇది మనకు ఆన్సర్ ఇదే. ఇది తప్పుడు స్టేట్మెంట్. మరి మనకు తప్పుడు స్టేట్మెంట్ అడిగింది కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్ కదా. ఎస్, బట్టిప్రోలు నిగమ శాసనం వేయించింది కుబేరుడు. ఎస్, దీన్ని వేయించింది కుబేరుడే. కరెక్ట్. కుబేరుడు అంటే ఆయన కాదండి, డబ్బుల దేవుడు కాదు. ఇక్కడ కింద ఎవరు ఉండే ఆయన పేరు అంతే. శాతవాహనుల చతురంగ బలాల ప్రస్తావన ఉన్నది కారవేలుని హతిగుంపా శాసనంలో. ఇది కరెక్టా? కారవేలుడు ఇచ్చిన హతిగుంపా శాసనం దేని గురించి మాట్లాడుతుంది? ఆయనకు సంబంధించిన విషయాలు, ఆయన రాజ్యంలో ఒరిస్సాలో ఏమేం చేసిండు మాత్రమే కాకుండా చతురంగ బలాలు అంటే ఏంటి? పేర్లు ఉంటాయి కదా. పదాతి దళం అంటే సోల్జర్స్, నార్మల్ నడుచుకుంటూ యుద్ధాలు చేస్తారు కదా, గన్నులో లేకపోతే అప్పట్లా గదలు అసలు పట్టుకొని. ఎస్, వాళ్ళు. అశ్వక దళం అంటే గుర్రాల మీద ఉరుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళు. మూడోది గజదళం అంటే ఏనుగుల మీద కూర్చొని దాడులు చేసేవాళ్ళు. ఇక నాలుగోది రథం అంటే మన బాహుబలి సినిమాల ప్రభాస్ రాణా వేసుకొని పోతారు కదా రథాల మీద. ఒక్కొక్క రథానికి 5-6 గుర్రాలు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ రథదళం. ఈ అన్నిటి గురించి కూడా కారవేలుని హతిగుంపా శాసనంలో మెన్షన్ చేయబడి ఉంది. అలాగే విలుకాన్లు అంటే బాణాలు వేసే బ్యాచ్ ఉంటారు కదా, ఆర్చర్స్. ఎస్, వాళ్ళ గురించి కూడా ఇందులో మెన్షన్ చేయబడి ఉంది హతిగుంపా శాసనంలో. అలాగే ఇంకెవరైనా వీటి గురించి మాట్లాడారా? శాతవాహనులకు సంబంధించిన సైనిక వ్యవస్థ గురించి ప్లినీ ఉన్నాడు కదా, ప్లినీ చరిత్రకారుడు. ఎస్, ఆయన న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థ గురించి మరియు శాతవాహనుల టైంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది స్టేట్మెంట్ కరెక్టే. మరి మనకు ఆన్సర్ ఇస్ 2 అండి. ఆన్సర్ ఇస్ 2. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు. గౌతమీపుత్ర శాతకర్ణి శాలివాహన అనే శకాన్ని ప్రకటించడం జరిగింది కదా. ఎస్, మరి దాన్ని పాలించిన ఏకైక రాజు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి అంటే మనకు ఆయన 23వ రాజు కదా. మన బాలకృష్ణ సినిమా చూసారు కదా గౌతమీపుత్ర శాతకర్ణి అని చెప్పి. ఎస్, ఆయన గురించే ఇది. మరి ఆయన టైంలో అసలు ఇక్కడ ఉన్న రాజులు ఎవరెవరు ఉన్నారు అది చూస్తే మనకు తెలుస్తుంది కదా. ఫస్ట్ అసలు ఈ శాలివాహన శకం అనేది ఎప్పుడు అనేది కూడా మనకు తెలియాలి కదా. క్రీస్తు శకం అంటే ఆఫ్టర్ క్రైస్ట్ 78 AD శాలివాహన శకం అనేది ఒకటి ప్రారంభమైంది. బేసిక్ గా దీన్ని 1957లో నెహ్రూ గారి గవర్నమెంట్ అంటే మన భారతదేశ గవర్నమెంట్ అధికారికంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా అప్పటి నుంచి పాటించడం జరుగుతుంది. మరి ఈయన ప్రకటించినప్పుడు, గౌతమీపుత్ర శాతకర్ణి ప్రకటించినప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసి పాటించిన ఏకైక రాజు ఎవరన్నా అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. నహాపానుడు. ఈయనతో గొడవలే ఉండే, జోగులు తంబి యుద్ధం చేసిండు, చంపేసిండు. సో ఈయన యాక్సెప్ట్ చేసే రకం కాదు. కనిష్కుడు, ఈయన టైంలో ఉన్నతను కాదు కనిష్కుడు. సో ఈయనకు దానికి సంబంధమే లేదు. ఇక కారవేలుడు మొదటి శాతకర్ణి టైంలో ఉన్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి టైంలో ఏడున్నాడు? మొదటి శాతకర్ణి తర్వాత మనకు మస్తు మంది వస్తారు కదా. రెండో శాతకర్ణి వస్తాడు, కుంతల శాతకర్ణి వస్తాడు, హాలుడు వస్తాడు. అంటే ఎంత గ్యాప్ ఉన్నది. అవే మనం ఫేమస్ కింగ్స్. ఇంకా రాణోలు కూడా మస్తు మంది ఉన్నారు కదా. పుత్ర శాతకర్ణి 23rd, మొదటి శాతకర్ణి 3rd or 4th. అంటే మస్తు గ్యాప్ ఉంది కదా. సో కారవేలుడు కూడా కాదు. ఇక మిగిలిన ఆన్సర్ యాదవ రామచంద్ర దేవుడు ఆఫ్ దేవగిరి. ఈయన శాలివాహన శకంని పాటించడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
సో ఆన్సర్ ఇస్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సరికాని వాక్యాన్ని, రాంగ్ స్టేట్మెంట్ చూసారా, రైట్ స్టేట్మెంట్ అనట్లేదు, ఎక్కువగా రాంగ్ స్టేట్మెంట్సే ఇస్తున్నాడు. రాంగ్ స్టేట్మెంట్ కనిపెట్టండి అంటాడు. అంటే 3 చాలా రైట్ స్టేట్మెంట్లు ఉంటాయి, ఏదో ఒకటో రెండో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, తప్పులు ఉంటాయి, వాటిని మనం గుర్తించాలి. ఆప్షన్స్ స్టేట్మెంట్స్. 1, ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహన శాసనం. కరెక్టా? ఎస్, కరెక్టే. మరి ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహన శాసనం కదా, ఎవరిచ్చారు? వశిష్ఠపుత్ర పులోమవి. వశిష్ఠపుత్ర పులోమవి ఈ శాసనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎక్కడ వస్తుంది? ఈయన టైంలోనే ఆ అమరావతి శాసనం గురించి, అమరావతి స్తూపం నిర్మించబడిందని చెప్పి మాట్లాడుకుంటాం కదా. అమరావతి స్తూపము వశిష్ఠపుత్ర పులోమవి కాలంలోనే నిర్మించబడింది. మరి ఏ బౌద్ధిజం శాఖకు చెందింది అని కూడా అడుగుతాడు. అది చైత్యక శాఖకు సంబంధించింది. ఓకే, మరి ఈయన ఇచ్చిన ధరణికోట శాసనమే ఆంధ్రప్రదేశ్లో, ఏపీ గురించి, ఇప్పుడున్న ఏపీ గురించి మాట్లాడుతున్నాడు, తెలంగాణ గురించి కాదు. ఏపీలో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఓకే, నెక్స్ట్, శాతవాహనులలో మొదటిసారిగా ద్విభాషా నాణాలు ముద్రించింది వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి ఎవరితో లింక్ అయి ఉంటాడు? రుద్రదమనుడు కదా, ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఎస్, ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు కదా. ఆమె పేరేం పేరు? రుద్రదమనిక. మరి ఇతరు శాతవాహనులలో మొట్టమొదటిసారిగా ద్విభాషా నాణాలు ఇచ్చిండు. అవి ప్రాకృత్ అండ్ తమిళ్లో ఉన్నాయి. అంటే ఒకటే కాయిన్ మీద 2 భాషలతోనే నాణాలు ఇవ్వడం జరిగింది. అలాగే శాతవాహనులలో ఏకైక సంస్కృత శాసనం, కన్వేరి శాసనం కృష్ణుడు ఇచ్చిండు, అది ప్రాకృతిలో ఉంటుంది. కానీ ఈయన కూడా కన్వేరిలో ఒక శాసనం ఇచ్చిండు, అది సంస్కృతంలో ఉంది. శాతవాహనులు ఇచ్చిన ఏకైక శాసనం అది. ఆ శాసనం ప్రకారం శివశ్రీ శాతకర్ణి రుద్రదమనుడి కుమార్తె అయిన రుద్రదమనికడు వివాహం చేసుకున్నాడని చెప్పి అందులో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, సో మరి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది కదా. ఎస్, బాణుడు హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా ప్రస్తావించాడు అని చెప్పి అంటున్నారు. ఇది కరెక్టా? ఎస్, బాణుడు ఆల్రెడీ ఒక క్వశ్చన్ దగ్గర ఇక్కడ చెప్పాను. హర్ష చరిత్ర ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే, బాణుడు హర్ష పీరియడ్ లో హర్ష చరిత్ర రాసినప్పటికీ శాతవాహనుల గురించి అందులో మెన్షన్ చేశాడు అని చెప్పాను కదా. ఎస్, సో మరి ఆయన అక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా పిలవడం జరిగింది. జనరల్ గా త్రిసముద్రాపతి అని శాతవాహనుల్లో గౌతమిపుత్ర శాతకర్ణిని అంటాం కదా. ఎస్, కానీ ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మాత్రము బాణుడు ఆయన హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని అలా పిలిచాడని చెప్పిన విషయం మనకు తెలియాలి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇచ్చిన శాసనం ఏంటి? చినగంజాం శాసనం. సో ఇది కరెక్ట్. శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి నాసిక్ శాసనంలో పేర్కొన్నారంట. కాదు, నాసిక్ శాసనంలో అదేం లేదు. శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి మాట్లాడిన శాసనం ఏంటో తెలుసా? ఉన్నాగర్ శాసనం. సో ఈ 4th స్టేట్మెంట్ తప్పు. మరి మనకు సరికాందని అడిగండి కాబట్టి ఆన్సర్ ఇస్ 4 అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఏ పని చేసేవి అని చెప్పి క్వశ్చన్. నిగమ సభలు ఆప్షన్స్ చూడండి. నిగమ సభల పని ఏంటి? సైనిక వ్యవస్థ నిర్వహణ, లేకపోతే గ్రామ పాలన, లేకపోతే న్యాయ సభల నిర్వహణ, లేకపోతే పట్టణ పాలన. నిగమ సభలు అంటే పట్టణ పాలన నిర్వహించే వాటిని నిగమ సభలు అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, అదే మనకు గ్రామ పాలన గురించి వచ్చినప్పుడు ఏమొస్తుంది? గ్రామిణి, లేకపోతే గ్రామిక, గుల్మికుడు, ఈ కాన్సెప్ట్లు వస్తాయి కదా. ఎస్, కానీ ఇక్కడ నిగమ సభలు అంటే పట్టణ పాలనకు సంబంధించిన విషయం. మరి నిగమ సభలో సభ్యులు ఎవరో ఒకరు సభ్యులు ఉండాలి కదా నిగమ సభకు. ఆ ఎవరు అంటే గహపతులు. అలాగే పట్టణాల నుంచే కదా ట్రేడ్స్ ఇవన్నీ జరిగేది, ట్రేడింగ్ వ్యాపారం అంతా ఇక్కడ నుంచే జరుగుతుంది కదా. ఎస్, ఆ వర్తకులు గహపతులు కానివ్వండి, అంటే కుల పెద్దలైన గహపతులు అండ్ వర్తకులు.
వీళ్ళు ఈ నిగమ సభల యొక్క మెంబర్స్ గా ఉండే వాళ్ళు. మరి ఈ నిగమ సభకు ఒక హెడ్ ఉంటుండే, వారిని నాగరికులు అని చెప్పి పిలిచే వాళ్ళు. నిగమ సభకి హెడ్ నాగరికులు. ఓకే రైట్. ఈ నిగమ సభల గురించి తెలియజేసిన శాసనం ఏదంటే ఇంతకుముందు ఏం చెప్పాను, బట్టిపోలు నిగమ సభ శాసనం. ఓకే, మరి ఆ టైంలో ముఖ్యమైన పట్టణాలు ఏంటి? బేసిక్ గా మనం వింటున్న ఫేమస్ పేర్లు ఉన్నాయి కదా, కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. ఇవి కాకుండా ఇక ట్రేడ్ స్టేషన్స్, ట్రేడింగ్ జరిగిన అన్ని పట్టణాల నుంచే ట్రేడ్ జరిగింది కదా, లైక్ బరుకచ్చ, అది ఇప్పటి బరోజ్ గుజరాత్ లో ఉంటది, సోపారా, కళ్యాణ్, కన్వేరి, నాసిక్, ఏలేశ్వరం, ఇవన్నీ కూడా అప్పుడు నిగమ పట్టణ పాలలో ఉండేవి సిటీస్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, శాతవాహనుల కాలంలో స్కందాగారం అనగా ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: పంట పొలాల నుంచి సేకరించిన ధాన్యాన్ని భద్రపరిచే స్థలమా, న్యాయ పంచాయతీలు నిర్వహించిన ప్రదేశమా, తాత్కాలిక సైనిక శిబిరమా, విద్యా సంస్థల. న్యాయ పంచాయతీలు సపరేట్ ఏం లేకుంటుండే, జడ్జి చేస్తాడు కదా. ఎస్, మరి ఆయన కోర్టు అపస్తంభ స్మృతిని ఆధారంగా చేసుకొని తీర్పులు ఇచ్చేవాళ్ళు కదా. సో మరి ఇదేం ఉండదు. పంట పొలాల నుంచి సేకరించిన ధాన్యాన్ని భద్రపరిచే స్థలం అట్లేముండదు. విద్యా సంస్థలు కాదు, ఇక తాత్కాలిక సైనిక శిబిరం. ఎస్, మనము సైనిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నప్పుడు శాతవాహనులకు సంబంధించిన సైనిక శిబిరాలను స్కందాగారం అని 3 పేర్లతో పిలిచేవాళ్ళు. ఒకటేమో స్కందాగారం, ఇంకోటేమో కటకం, ఇంకోటేమో గుల్మా. ఓకే, అని 3 డిఫరెంట్ టైప్స్ ఉంటుండే. అందులో స్కందాగారం అంటే ఏంటో తెలుసా? బేసికలీ మిలిటరీ క్యాంప్. యుద్ధానికి వెళ్తుంటే మధ్యలో రాత్రి అయింది అనుకోండి, ఎక్కడన్నా సైనికులను ఆపి తాత్కాలికంగా ఒక సైనిక శిబిరం ఏర్పాటు చేస్తారు కదా, అలాగే యుద్ధంకి వెళ్ళిన ప్రదేశంలో తాత్కాలికమైన సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తారు కదా. ఎస్, వాటిని స్కందాగారాలు అనేవాళ్ళు. అదే కటకం అంటే పర్మనెంట్ సైన్యాగారాలు, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఉంది కదా. కంటోన్మెంట్ అంటే ఏంది? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు అందరూ అక్కడ సైనికాలు అందరు అక్కడ ఉండేటోళ్ళు, దాన్ని కంటోన్మెంట్ అంటున్నాం కదా. ఎస్, అట్లనే ఇవి కటకాలు అన్నట్టు. ఓకే, మరి నగరంలో ఉండే సైన్యాగారాలను, పర్మనెంట్ సైన్యాగారాలను కటకం అనేవాళ్ళు. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? తాత్కాలిక సైనిక శిబిరం. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో నాటి అధికారులకు సంబంధించి కింది వాటిని జతపరచండి అని చెప్పి అడుగుతున్నాడు. డిఫరెంట్ శాతవాహనుల టైంలో మౌర్యాస్ నుంచి వీళ్ళు నేర్చుకున్న, మౌర్యాస్ లో సెంట్రలైజ్డ్ బాగుంటుండే, వీళ్ళ డీసెంట్రలైజేషన్ జరిగింది కదా శాతవాహనంలో. స్టిల్ డీసెంట్రలైజేషన్ జరిగి వీళ్ళకి సంబంధించిన సపరేట్ ల్యాండ్, రాజుల ఆధీనంలో ఉన్న భూమి, సామంతుల ఆధీనంలో ఉన్న భూమి, అలాగే నార్మల్ ప్రజల చేతుల్లో ఉన్న భూమి అని డిఫరెంట్ ఉంటుండే కదా. బట్ స్టిల్ వీటన్నిటికి కూడా ప్లస్ సరిహద్దు ప్రాంతాలు అనేటివి కూడా ఉంటుండే. వీటన్నిటికి కూడా కొందరు ఆఫీసర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్ల మీద అంటే వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు అనేది చూద్దాం. ఆప్షన్ చూడండి. మహాతలవర, బండాగారికుడు, రజూక, మహా ఆర్యక. సో ఫస్ట్ ఈ బండాగారికుడు అంటే ఏమవుతాడు? కోశాధికారి ఆర్ వస్తు సంచయ అధికారి కిందకి వస్తాడు కదా. ఎస్, ఫస్ట్ సెకండ్ది 4 అవుతుంది. బండాగారికుడు ఈజ్ లైక్ కోశాధికారి ఆర్ వస్తు రూపంలో పన్ను వసూలు చేసే వాళ్ళని బండాగారికుడు అని చెప్పి అంటారు. ఇంకా రజూక అంటే న్యాయమూర్తి కదా. ఎస్, రజూక అంటే న్యాయమూర్తి. మరి ఇక మహా ఆర్యక అంటే న్యాయ వివాదాలు పరిష్కరించే వారిని మహా ఆర్యక అనేవాళ్ళు. ఇక మిగిలింది మహాతలవర, ఈయన అంగరక్షకుడు. మహాతలవర అనే అతను అంగరక్షకుడు, రాజు యొక్క అంగరక్షకుడు. మహాతలవర వేర, ప్రతిహార వేర. ప్రతిహార అంటే ద్వారపాలకులు ఆర్ కోట రక్షకులు అని అర్థం కదా. ఎస్, మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 3, 4, 1, 2.
ఆప్షన్ చూడండి ఏది కరెక్టో. 3, 4, 1, 2 is the correct answer, guys. Now coming on to the next question, మళ్ళీ సేమ్ అసెట్స్ MCQ. రజ్జగహకుడు, హిరణిక, సీతాధ్యక్ష, రాజవిజ. రాజవిజ అంటే రజవిజ ఆర్ రాజవిజ ఆస్థాన వైద్యుడు. సీతాధ్యక్ష అంటే సీతాధ్యక్ష, హిరణిక, రజ్జగహకుడు. హిరణిక అంటే కూడా కోశాధికారే. ఈ హిరణికుడు ఏం చేస్తాడు, బేసిక్ గా ధన రూపంలో శిస్తును భద్రపరిచే వాళ్ళని హిరణికుడు అని చెప్పి పిలుస్తారు. కోశాధికారుల్లో 2 టైప్స్ ఉంటారు. ఒకతనేమో హిరణికుడు, ఇంకొకతనేమో బండాగారికుడు. ఓకే రైట్. ఇంకా రజ్జగహకుడు. రజ్జగహకుడు అంటే క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి దాని నుంచి ఎంత డబ్బులు తీసుకోవాలి అంతా డిసైడ్ చేసి దాన్ని వసూలు చేసే వాళ్ళని రజ్జగహకుడు అని చెప్పి అంటారు. ఇక మిగిలింది సీతాధ్యక్ష. సీతాధ్యక్ష మనకి ఎక్కడ వస్తాడు, వ్యవసాయ పర్యవేక్షణ అధికారి కదా. వ్యవసాయ పర్యవేక్షణ అధికారిని సీతాధ్యక్ష అంటారు. సీతాధ్యక్ష అంటారు. మరి సీతా క్షేత్రాలను దేన్ని అంటారు, బేసిక్ గా పంట పొలాలు పొందే భూములు ఉంటాయి కదా, వాటిని సీతా క్షేత్రాలని, మరి వాటిని పర్యవేక్షణ చేసే అధికారిని సీతాధ్యక్ష అనేవాళ్ళు. ఓకే రైట్. సో A3, B2, C1, D4, 3, 2, 1, 4. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1. Option 1 is the correct answer, guys. Now coming on to the next question. శాతవాహుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాలను గమనించండి, మరి అందులో సరైనవేంటో గుర్తించండి అని చెప్పి అడుగుతున్నారు. 5 స్టేట్మెంట్. మనకు గ్రూప్ 1 పేపర్ వచ్చినప్పుడు 5 స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ TSPSC గ్రూప్ 1 ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో చాలా వచ్చినాయి కదా. ఇట్లా 5 బేస్డ్ స్టేట్మెంట్ ముఖ్యంగా హిస్టరీ నుంచి అసలు ఇచ్చారు. మరి ఇక్కడ మనం చూద్దాం. ఓకే రైట్. భూమి శిస్తు పండిన పంటలో 1/6 వంతు ఉండేదంట. ఎస్, అప్పటి మన ధర్మశాస్త్రాల ప్రకారం భూమి శిస్తు ఎంత తీసుకునేవాళ్ళు, ఆర్థిక వ్యవస్థలో ఎంత తీసుకునేవాళ్ళు, 1/6 వసూలు చేసేవాళ్ళు కదా. ఎస్, 1/6 వసూలు చేయడం జరిగింది. ఓకే, మరి రాజ్యానికి ప్రధానమైన ఆదాయం దేని నుంచి వచ్చేది, నీకు అక్కడ అగ్రికల్చర్ ఉండే, ఇండస్ట్రీస్ ఉండే, ట్రేడ్ ఉండే, బట్ స్టిల్ భూమి శిస్తే రాజ్యాన్ని యొక్క ప్రధాన ఆదాయం. ఓకే, సో పన్ను ధన ధాన్య రూపంలో వసూలు చేసే వాళ్ళు. ఇది కరెక్టా? ఎస్, పన్నులు ధన రూపంలో మరియు ధాన్య రూపంలో వసూలు చేయడం జరిగింది. ఆ పన్నుని బాగా ఆర్ దేయమేయ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, ఏమని పిలిచేవాళ్ళు, బాగా అనొచ్చు, లేకపోతే రాజబాగా అనొచ్చు, అంటే గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ట్యాక్స్ అంతే. ఇంకోటి ఆర్ దేయ మేయ. దేయ అంటే ధన రూపంలో వసూలు చేస్తే దేయ అంటారు, ధాన్య రూపంలో వసూలు చేస్తే మేయ అంటారు. ధాన్య రూపంలో వసూలు చేసే పన్నును దేయ అనేవాళ్ళండి. ఇది తప్పు కదా. ఎస్, ధన రూపంలో వసూలు చేస్తే దేయ అంటారు, ధాన్య రూపం అంటే ఇది మేయ అవుతుంది. ఓకే, తప్పు. చేతి వృత్తులపై విధించే పన్నును శుల్క అంటారంట. శుల్క పన్ను అదా? శుల్క పన్ను ఏంటి, నీటి తరువ పన్ను కదా శుల్క పన్ను అంటే. మరి చేతి వృత్తులపై విధించే పన్నును ఏమంటారు, కరుకర అంటారు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. నీటిని తోడే పరికరాన్ని రిహత్త గడియ అనేవాళ్ళు. ఎస్, ఇది కరెక్ట్. బావుల నుంచి నీటిని తోడు పరికరాన్ని రిహత్త గడియ అనేవాళ్ళు. బావుల నుంచి నీటిని తోడే పరికరాన్ని, ఇప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాం కదా, సిమిలర్ టైప్ అన్నమాట, రిహత్త గడియ అని అనేవాళ్ళు. ఓకే రైట్. సో మరి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మరి 3rd and 4th తప్పు. మనకు ఇక్కడ సరైనవి అన్నాడు కదా. సో 1, 2, 5 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా 5 స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో ఇస్తున్నారండి. సో కొంచెం డీటెయిల్గానే చదువుకోవాలి. గ్రూప్ 2లో చాలా కాంపిటీషన్ ఉంటుంది, గ్రూప్ 3లో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో చూడండి, వశిష్ఠపుత్ర పులోమవి కాలంలో పత్తి నుండి విత్తనాలను తీసి దూది తయారు చేసే గరిక యంత్రాన్ని కనుగొన్నది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. మనకు డిఫరెంట్ యంత్రాలు ఉన్నాయి. ఏమేంటి, ఉదగ యంత్రం, గటి యంత్రం, గరిక యంత్రం, ఇవి 3 ఉన్నాయి కదా. మరి ఉదగ యంత్రం దేనికోసము, భూమిని దున్నడం కోసం. ఫస్ట్ భూమి దున్నుతారు అగ్రికల్చర్ చేయాలంటే. ఎస్, తర్వాత భూమి దున్నినంత నీళ్లు కావాలి కదా. ఎస్, దానికోసము గటి యంత్రం ఆ రిహత్త గడియ అంతా ఒకటే, నీటిని పైకి లాగడానికి ఉపయోగించే పరికరాలు. దాని తర్వాత
పంట చేతికి వస్తుంది. మరి పంట చేతికి వచ్చిన తర్వాత అందులో నుంచి ఏమన్నా రావాలి కదా, ఎస్, దానికోసము గరిక యంత్రం అంటే ముడి ప్రత్తి నుంచి విత్తనాలు వేరు చేయు పరికరాన్ని గరిక యంత్రం అని చెప్పి పిలుస్తారు. మరి దీన్ని ఎవరి టైంలో తయారు చేశారు అనేది కూడా మనకు చాలాసార్లు క్వశ్చన్ అయింది. వశిష్ఠపుత్ర పులోమవి గారు ఉన్నారు కదా, ఎస్, ఆ వశిష్ఠపుత్ర పులోమవి గారి కాలంలోనే రక్కసి లోటోయ్ అనే ఒక వ్యక్తి పత్తి నుంచి విత్తనాలను తీసి దూదు తయారు చేసే ఈ గరిక యంత్రాన్ని గిరిక యంత్రాన్ని కనుగోవడం జరిగింది. అట్లా కనుగొంటే లాభం ఏమొచ్చింది? టైం పాసా? కాదు కదా, ఏదో ఒక లాభం జరగాలి కదా. లాభం ఏంటంటే ఈ యంత్రం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ దూదిని బయటకు తీయడం వల్ల బట్టల తయారీ అనేది చాలా సులభం అయిపోయి మరి ఇక బట్టలను విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం అనేది మన వాళ్ళకు కలిగింది. మరి బట్టలను విదేశాలకు పంపిన వాళ్ళని ఏమని పిలిచిర్రు అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు? శ్రేణిస్ ఉండే కదా, కొలిక శ్రేణి ఆర్ నేత పని వారు బట్టల్ని తయారు చేసేవాళ్ళు కదా, ఎస్. మరి అంటే ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళని ఏమనేవాళ్ళు? సార్ధవాహకులు. విదేశీ వర్తకం చేసే వాళ్ళని సార్ధవాహకులు అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, మరి దీని మీద ఒక స్టేట్మెంట్ ఉందండి. ఎవరంటే మన ప్లినీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? సన్నని ఆకర్షణీయమైన వస్త్రాలను శాతవాహన రాజ్యం నుంచి రోమన్ సామ్రాజ్యానికి చాలా ఎగుమతి చేసేవాళ్ళు. ఈ సన్నని వస్త్రాలను ధరించిన స్త్రీలను చూసి రోమన్ సామ్రాజ్యంలోని పురుషులు ఆకర్షితవడం వల్ల రోమన్ సామ్రాజ్యంలో నైతిక విలువలు అనేవి బాగా తగ్గిపోతున్నాయని చెప్పి ప్లినీ చరిత్రకారుడు బాధపడ్డాడంట. ఓకే, రైట్. సో మరి మనకు ఆన్సర్ ఏంటి? రక్కసి లోటోయ్. ప్లినీ ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఈయన చెప్పిన విషయం గురించి. ఎస్, న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో. టోలమీ రాసింది జాగ్రఫీ. వృషభదత్తుడు నహపానుడి యొక్క అల్లుడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. సరికాని వాక్యం ఏదో గుర్తించమంటుండు, అది మనం గుర్తించాలి. ఓకే, సో శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలను శ్రేణులు అనేవాళ్ళంట. కరెక్టా? ఎస్, శాతవాహన కాలంలో వర్తక సంఘాలను మాత్రమే కాదు, ఈ నార్మల్ నార్మల్ శ్రేణులు, వృత్తి సంఘాలు ఉండేటివి కదా, అంటే చేతి వృత్తి కార్మికులు, లైక్ నేత పని చేసేటోళ్ళు, నూనె తీసేవాళ్ళు, కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళని చదువుకుంటారు కదా, ఆ వాళ్ళని ఇటు వర్తక సంఘాలు అంటే ట్రేడర్స్ని ఇద్దరిని కూడా శ్రేణులు అనే పిలిచేవాళ్ళు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకు ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కదా, చూద్దాం ఏమున్నాయో. శాతవాహన రాజ్యంలో వ్యూజ్ అనే ఒక ఉక్కు తయారు చేయబడింది. ఇది కరెక్టా? ఇది కరెక్టే కదా. శాతవాహనుల టైంలో వ్యూజ్ లోహ పరిశ్రమ బాగుంటుండే, మరి అక్కడ వ్యూజ్ అనే ఒక ఉక్కును తయారు చేసే వాళ్ళు. బేసిక్గా దీనికి సంబంధించిన ఆధారాలు అనేవి మన మెదక్ జిల్లా, ఇప్పటి సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్లో బయటపడడం జరిగింది. అలాగే కోటిలింగాల్లో కూడా ఈ స్వర్ణకారులు, ఉక్కు తయారు చేసేది వీళ్ళే కదా, స్వర్ణకారులకు సంబంధించిన కొలిమి కూడా అక్కడ బయటపడడం జరిగింది. ఓకే, శాతవాహన రాజ్యంలో వ్యూజ్ అనే ఒక రకమైన ఉక్కు బాగా తయారయ్యేది. ఇది కరెక్ట్, ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అంటే చాలాసార్లు వచ్చింది. నెక్స్ట్, కోటిలింగాలో స్వర్ణకాలం మీద కొలిమి, ఇప్పుడే చెప్పాను కదా, ఎస్. ఈ కాలంలో విదేశాలతో వ్యాపారం జరగలేదు అంటున్నాడు. ఇది 100% తప్పుడు స్టేట్మెంట్. ఎందుకు తప్పుడు స్టేట్మెంట్? ఎందుకంటే అసలు ఇండియన్ హిస్టరీలోనే ఎక్కువగా శాతవాహనుల కాలంలోనే, అంటే పోస్ట్ మౌర్యన్ పీరియడ్లోనే, ఇక్కడ ఓన్లీ శాతవాహనులను కాదు, దాని తర్వాత వాళ్ళ కింద వాళ్ళ టైంలో ఉన్న ఇతర రాజ్యాలు ఉంటాయి కదా, ఎస్, అందరిలో కూడా వ్యాపార వాణిజ్యాలు అనేటివి అత్యున్నత శిఖరాలకు చేరుకొని ఆ డబ్బులు, దాని ద్వారా వచ్చిన డబ్బులు కామన్ పర్సన్స్ అంటే నార్మల్ జనాలకు కూడా చేరిన కాలం ఏదైనా ఉంది, విపరీతంగా ట్రేడ్ జరిగిన కాలం ఏదైనా ఉంది అంటే అది ఈ కాలమేనండి. ఈ కాలంలోనే విపరీతంగా ట్రేడ్ అనేది జరగడం జరిగింది. ఓకే, ట్రేడ్ చాలా జరిగిందండి. ముఖ్యంగా మస్లిను, ఇవన్నిటిని డిఫరెంట్ పరిశ్రమల నుంచి తయారు చేసినాయి.
ఇవన్నీ చాలా చాలా జరిగినాయి. ఈ యుగాన్ని వ్యాపార యుగం అనే పేరుతో కూడా పిలవడం జరిగింది. ఓన్లీ విదేశీ వ్యాపారం అనే కాదు, స్వదేశీ వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ఇండియా టు ఇండియా, అలాగే ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, అలాగే యూరోప్లో ఉన్న రోమన్ సామ్రాజ్యంతో శాతవాహనులకు చాలా మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి. దీనికి సంబంధించి టాలమీ తన జాగ్రఫీ అనే పుస్తకంలో ఈ ట్రేడ్కి సంబంధించి, అలాగే శాతవాహనుల కాలంలో ఉన్న ముఖ్యమైన రేవు పట్టణాల గురించి ఈయన చెప్పడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు, మచిలీపట్నం ఆర్ మసోలియా. వస్త్ర పరిశ్రమకు చాలా ఫేమస్ కదా, ఎస్, అది టాలమీ చెప్పిండు. మరి ఇక ప్లినీ తన న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో ఇండియా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్, ఇండియా నుంచి మనం ఇండియన్స్ చేస్తున్న ఎక్స్పోర్ట్స్, వాళ్ళకి వస్తున్న ఇంపోర్ట్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పిండంటే, చోళ సామ్రాజ్యం నుండి శాతవాహన సామ్రాజ్యం నుంచి మస్లిన్ వస్త్రాలు, అలాగే చేర సామ్రాజ్యం నుంచి సుగంధ ద్రవ్యాలు, మరియు పాండ్య రాజ్యం నుంచి ముత్యాలు చాలా రోమన్ ఎంపైర్కి వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మరి రోమన్ సామ్రాజ్యం నుండి కొన్ని కోట్ల బంగారు మరియు వెండి నాణాలు అనేవి ఇండియాకు తరలి వెళ్తున్నాయని చెప్పి ప్లినీ చరిత్రకారుడు తెలియజేయడం జరిగింది. దీనికి ఎట్లా మనం ఇంకోటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటంటే, కొండాపూర్లో కానివ్వండి, మన సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో కానివ్వండి, లేకపోతే మచిలీపట్నంలో, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో, పెద్దబంకూరులో, సుల్తాన్పూర్లో, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన బంగారు వెండి నాణాలు, అలాగే వాళ్ళకి సంబంధించిన కొన్ని వజ్రాభరణాలు ఇక్కడ దొరకడం జరిగింది. అది చాలా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఈ ట్రేడ్ జరిగింది అని చెప్పడానికి సాక్ష్యం. లేకపోతే అక్కడ ఎక్కడో ఉన్న రోమన్ కాయిన్స్ ఇక్కడ ఎందుకు దొరుకుతాయి? దొరికే అవకాశం లేదు కదా. ఎస్. అలాగే ఇది పెరిప్లియస్ ఆఫ్ ది ఎర్త్రియన్ శ్రీ అనే ఒక గ్రంథం ఉంది కదా, ఒక అజ్ఞాత ఈజిప్ట్ నావికుడు రాసిన గ్రంథము. ఎస్, అందులో కూడా అప్పటి ట్రేడ్ మరియు మన ఇండియాలో ఉన్న ముఖ్యమైన రేవు పట్టణాల గురించి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఏమేమి మెన్షన్ చేశాడు? బరుకచ్చా, కళ్యాణ్, మచిలీపట్నం, సోపారా, ఘంటసాల, మోటుపల్లి, ఇట్లా డిఫరెంట్ని ఈయన మెన్షన్ చేయడం జరిగింది. మరి ట్రేడ్ ఇంతగా జరగడానికి రీజన్స్ కూడా చెప్పారు. ఏంటది? 46th ADలో హిప్పాలస్ అనే ఒక నావికుడు ఋతుపవనాలు, ఇప్పుడు మనం వర్షాలు పడే ఋతుపవనాలు ఉన్నాయి కదా, ఎస్, వాటిని కనుక్కోవడం వల్ల ఈ నౌకాయానంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దాని ద్వారా ఈ నౌకా వ్యాపారం అనేది బాగా పెరగడంతో ఈ ట్రేడ్ అనేది బాగా పెరిగిందని చెప్పాడు. ఇంకొకటేమో చైనా నుంచి ఈ రోమన్ ఎంపైర్కి వెళ్ళే సిల్క్ రూట్ ఉంది కదా, అది ఆ టైంలో, శాతవాహనుల టైంలో ఇండియా గుండా వెళ్ళడంతో ఈ వ్యాపార అభివృద్ధికి చాలా చాలా దోహదం అయ్యింది. ఎలా అంటే, ల్యాండ్ రూట్ ద్వారా చైనా నుంచి పట్టు వస్త్రాలు అనేటివి, చైనా సిల్క్ చాలా ఫేమస్ కదా, అందుకే సిల్క్ రూట్ అంటాం, రైట్. చైనా నుంచి పట్టు వస్త్రాలు అనేవి ఇండియాకు వచ్చి ఇక్కడ నుంచి మన గుజరాత్లో ఉన్న బరోజ్ పోర్ట్ ఉంది కదా, ఎస్, ఆర్ రేవు, దాని ద్వారా రోమన్ సామ్రాజ్యానికి ట్రాన్స్పోర్ట్ చేయబడేది. సో మరి అప్పుడు శాతవాహనుల ఆధీనంలోనే ఉండే కదా అది. సో అందువల్ల ఇక్కడ వ్యాపారం అనేది చాలా 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 బాగా జరిగింది. మరి ఈ రోమన్ వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు కదా స్టార్టింగ్లో, అట్లా రోమన్ వ్యాపారులు అమరావతిలోను నాగార్జునకొండలోను స్థావరాలు ఏర్పరచుకున్నట్టుగా మనకు ఆధారాలు కూడా లభ్యం కావడం జరిగింది. రోమన్ల బంగారు నాణాలు మరియు వెండి నాణాలు ఇక్కడే దొరికాయి. ఓకే. మరి అలాగే ఈ శాతవాహనుల టైంలో ఉన్న శాసనాల్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే. డిఫరెంట్ ఏవి ఎక్కడి నుంచి చేశారనే విషయాల మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు శాతవాహనుల కాలం నాటి శ్రేణులను జతపరచండి అని చెప్పి అడుగుతున్నాడు. మన ఈ వృత్తి శ్రేణులు ఉన్నాయి కదా, వృత్తి సంఘాలు, నేత పనివారులకు, వ్యవసాయదారులకు, ఇట్లా 18 రకాల శ్రేణులు ఉన్నాయని చెప్పి మీరు చదువుంటారు. ఎస్, అందులో నుంచి కొన్ని వాటి మీద ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఏమిచ్చాడు? అవెసినులు అని చెప్పి ఇచ్చాడు. అవెసినులు దేంతోని? తలపిసికలు, వదకులు, సెలవదకులు, కొలిక శ్రేణి. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? కొలిక శ్రేణి అన్నిటికన్నా ఇంపార్టెంట్ కదా. కొలిక శ్రేణి వాళ్ళు శాతవాహనుల టైంలో శాతవాహన సామ్రాజ్యం అనేది ఆర్థికంగా బలంగా ఉండడానికి
ముఖ్యమైన కారకులు వీళ్ళే కదా కొలిక శ్రేణి వాళ్ళు, అంటే పద్మశాలీలు ఆర్ నేత పనివారు అని కదా అర్థము. ఎస్, మరి ఈ ఏమవుతుంది 1. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. ఇంకోటి ఈజీది వదకులు అంటే వడ్రంగులు అని చెప్పి అర్థము. అలాగే సెలవదకులు ఆర్ నెలవదికలు అని కూడా అంటారు. సెలవదుకలు అంటే రాతి పనివారు, రాళ్లతోని పనిచేసే వాళ్ళను అంటారు. ఇక తలపిసికలు ఆర్ తేలిక శ్రేణి అని చెప్పి అంటారు. తలపిసికలు ఆర్ తేలిక శ్రేణి అంటే నూనె తీసేవారు అని చెప్పి అర్థం. నూనె తీసేవారు అని చెప్పి అర్థం. ఇక మరి మిగిలింది ఏంది? అవిసెనలు అంటే చేతి వృత్తుల వారు. సో ఏమవుతుంది? A4 B5 C2 D3 E1. 4 5 2 3 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మనకు 4 5 3 2 1 ఎక్కడుంది? 4 5 3 2 1 4 5 2 3 1 4 5 2 3 1 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మొత్తం మనం నేను ఇందాక చెప్పినట్టుగా శాసనాల ప్రకారం శాతవాహనుల కాలంలో ఎన్ని రకాల శ్రేణులు ఆర్ వర్తక సంఘాలు ఉన్నాయని చెప్పాను? 18 రకాలు, 18 టైప్స్ వర్తక సంఘాలు ఉన్నట్టు శాసనాల్లో ఉన్నాయి. మరి అవి ఏంటి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ కొలిక శ్రేణి అంటే నేత పనివారికి సంబంధించింది. హాలికులు అంటే వ్యవసాయదారులకు సంబంధించింది. తలపిసికలు ఇందాక మాట్లాడుకున్నాం కదా, తిలపిసికలు ఆర్ తేలిక శ్రేణి అని, అంటే నూనె తీసేవారు. ఇక కులరిక ఆర్ కులాల అంటే కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు గైస్? కుండలు చేసే వాళ్ళు ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళని కుమ్మరి వాళ్ళు అంటారు. అలాగే గంధిక అంటే సుగంధ పరిమళాలు తయారు చేసే వాళ్ళు. ఇలా మొత్తంగా 18 రకాలు ఉన్నారండి. అవిసెనులు చేతి వృత్తుల వాళ్ళు, వీళ్ళు కూడా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవిసెనులు చేతి వృత్తుల వారు అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే సెలవదకులు, సువర్ణకారులు, లోహివానీయులు, మాలకారుల మీద కూడా క్వశ్చన్ వచ్చింది. మాలకారులు అంటే పూల వర్తకులు అని ఆన్సర్ అండి అని అర్థం. ఓకే రైట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రైట్. Now coming on to the next question. శాతవాహనుల కాలం నాటి సన్నని వస్త్రాలను రోమన్ సామ్రాజ్యంలోని మహిళలు ధరించడం వల్ల వారికి పురుషులు ఆకర్షితులై రోమన్ సామ్రాజ్యంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. బేసిక్గా ఏం చెప్పాడు ఇక్కడ? శాతవాహన సామ్రాజ్యం నుంచి సిల్క్, ఈ సన్నని వస్త్రాలు రోమ్కి వస్తున్నాయి. మరి వాటిని వేసుకున్న ఆడవాళ్ళని చూసి పురుషులు ఆకర్షితులు అవడం వల్ల రోమన్ సామ్రాజ్యంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పి ఎవరన్నారు? ప్లినీ అనే చరిత్రకారుడు ఈ స్టేట్మెంట్ ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే ప్లినీ అనే చరిత్రకారుడు అక్కడి నుంచి ఇన్ని వస్తువులు కొనడం వల్ల మన రోమన్ సామ్రాజ్యానికి చెందిన కొన్ని కోట్ల రూపాయల గోల్డ్ అండ్ సిల్వర్ శాతవాహన సామ్రాజ్యానికి ఆర్ భారత్ కి తరలిపోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఇక మెగస్థీనిస్ ఇండికా రాసిన ఆయన, రక్కసిటోలో గిరిక యంత్రం, టాలమీ న్యాచురల్ జాగ్రఫీ రైట్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. 4 వాక్యాలని, అందులో ఏది సరైన వాక్యమో గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. కింది వాక్యాలను పరిశీలించండి. శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలు పంచ్ మార్కెడ్ కాయిన్స్ ని ముద్రించాయి. కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్, కరెక్ట్ స్టేట్మెంటే. మరి ఎందుకు ముద్రించాయి? ఈ శాతవాహనుల టైంలో ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది వస్తు మార్పిడి, ఇంటర్నేషనల్ అనేది కానివ్వండి, ఇండియా లోపల జరిగిన నేషనల్ ట్రేడ్ అయినా కూడా వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది. వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏందండి? బార్టర్ సిస్టమ్ కదా. ఎస్, బార్టర్ సిస్టమ్ పద్ధతిలో జరిగేది. అందువల్ల వర్తక సంఘాలు ఈ పంచ్ మార్కెట్ కాయిన్స్ ని ముద్రించేవి. అంటే ఏం లేదండి, మన దగ్గర నుంచి ఇక్కడ సిల్క్ వెళ్ళింది అనుకోండి, అందువల్ల ఈ పంచ్ మార్కెట్ కాయిన్స్ ని వర్తక సంఘాలు అనేవి ముద్రిస్తా
ఉండేవి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, శాతవాహనుల కాలంలో దేశీయ వ్యాపారం విరివిరిగా జరిగింది కానీ విదేశీ వ్యాపారం జరగలేదు. స్టేట్మెంట్ కరెక్టా? తప్పు కదా, ఎందుకంటే దేశీయ వ్యాపారం బాగా జరిగింది, అలాగే విదేశీ వాణిజ్యం అనేది కూడా చాలా బాగా జరిగింది. అలాగే విదేశీ వాణిజ్యం కూడా చాలా బాగా జరిగింది. ఓకే, మరి శాతవాహనుల టైంలో దేశీయ ఇన్లాండ్ మన ఇండియా లోపలనే ఈ ట్రేడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఏం వాడేవాళ్ళు? ఎడ్ల బండలను వాడేవాళ్ళు. అదే వేరే కంట్రీస్కి అయితే షిప్ ద్వారా వెళ్ళేది. ఓకే రైట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. వ్యాపారం వస్తు మార్పిడి పద్ధతిలో కాకుండా కేవలం ద్రవ్య రూపంలోనే జరిగిందట. ఇది తప్పు. నెక్స్ట్, ఎందుకంటే వస్తు మార్పిడిలో కూడా జరిగింది కదండి. వర్తక వ్యాపారం అనేది ఫస్ట్ వస్తు మార్పిడి పద్ధతిలోనే బాగా జరిగింది. ఓకే రైట్. స్వదేశీ వర్తకులను సార్ధవాహకులు అనేవాళ్ళు, విదేశీ వర్తకులకు సేది అని పిలిచేది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేట్మెంట్స్ కదా. నెక్స్ట్ రెండు స్టేట్మెంట్స్, స్వదేశీ వర్తకులను సార్ధవాహకులు అనేవాళ్ళంట. తప్పండి, సార్ధవాహకులు అంటే వీళ్ళు విదేశాలతో వర్తకం చేయువారిని సార్ధవాహకులు అనేవాళ్ళు. మరి విదేశీ వర్తకులు సేది అనేవాళ్ళంట. ఇది ఉల్టా ఇచ్చిండు. స్వదేశీ వర్తకులనేమో సేది అనేవాళ్ళు, విదేశీ వర్తకులేమో సార్ధవాహకులు అని చెప్పి అనేవాళ్ళు. ఇది రెండు తప్పుడు స్టేట్మెంట్లు అవుతాయి. సో మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 1 మాత్రమే. ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే తప్పండి, వేరే అన్ని ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, వేరే అన్ని తప్పుడు స్టేట్మెంట్. ఎందుకంటే శాతవాహనుల కాలంలో ఇన్లాండ్ అండ్ ఫారెన్ రెండు వ్యాపారాలు ట్రేడ్ బాగా జరిగినాయి. రైట్, ఇది ఇందాకే మాట్లాడుకున్నాం ఇదంతా. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 4. 1 మాత్రమే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలంలో వివిధ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలని జతపరచండి అని చెప్పి అడుగుతున్నాడు. ఒక దిక్కేమో ఐటమ్స్ అంటే ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఎక్కడెక్కడ నుంచి జరిగాయో ఫేమస్ ప్లేస్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఇచ్చాడు, అలాగే ఫేమస్ ప్లేస్లు ఇచ్చాడు. మరి చూద్దాం. మచిలీపట్నం ఆర్ మసూలా అనేవాళ్ళు కదా. ఎస్, మరి ఇక్కడ నుంచి ఏం బాగా వెళ్ళాయి? మస్లిన్ ఆర్ రవ్వ సెలలు ఇక్కడ నుంచి బాగా ఇక్కడ బాగా ప్రసిద్ధి ఇవి. మరి ఇక్కడ నుంచి రోమన్ సామ్రాజ్యానికి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇక కోన సముద్రం అంటే మన కరీంనగర్ జిల్లా ఉంది కదా. ఎస్, మన కరీంనగర్ జిల్లాలో కోన సముద్రం ఉంటుంది. మంచి నాణ్యత కలిగిన ఇనుము ఇక్కడ దొరికేదంట. ఓకే రైట్. నెక్స్ట్, గూడూరు ప్రాంతం. ఇది గూడూరు ప్రాంతం అండి. గూడూరు ప్రాంతంలో ఏం దొరికేటివి? గూడూరు ప్రాంతం అనేది సన్న బట్టలకు ఫేమస్. రైట్. ఇక పల్నాడు మన అందరికీ తెలిసిందే, వజ్ర పరిశ్రమ కదా పల్నాడులో. మరి ఇవి కాకుండా ఇంకొకటి ఉంటుంది. ఏంది? ప్రతిష్టానపురం ఆర్ పైతన్లో తరగజాలి పరిశ్రమ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు ఇచ్చాడు. అలాగే విదిశ, ఈ మధ్యప్రదేశ్లో ఉన్న విదిశ ఉంటుంది కదా. ఎస్, అక్కడ ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు చాలా ఫేమస్. ఓకే, మరి వినుకొండ లోహ పరిశ్రమ కూడా ఫేమస్. ఇవన్నీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అందుకే ఎక్స్ట్రా చెప్పాను. సో మరి మనకు ఆన్సర్ తీసుకుంటే మచిలీపట్నం, మస్లిన రవశెలలు 4, కోన సముద్రం 3, C2, D1. 4, 3, 2, 1 కదా. చలో ఆన్సర్ చూద్దాం. ఎక్కడ ఉంది 4, 3, 2, 1? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, శాతవాహనుల కాలం నాటి నాణాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ అంటున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ ఉంది, అదేంటో చూద్దాం మనం. శాతవాహనులు 14 మిశ్రమ లోహ నాణాలను ముద్రించలేదు అంట. వాళ్ళు ముద్రించారు కదా. శాతవాహనుల టైంలో గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, లెడ్ కాయిన్స్ అండ్ పోటిన్ కాయిన్స్. పోటిన్ ఈజ్ అన్ అలాయ్ అండి. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ లెడ్. అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ లెడ్. ఇవి అన్నిటికీ సంబంధించి బంగారు నాణాలు ఉండే, వెండి నాణాలు ఉండే, కాపర్ నాణాలు ఉండే, లెడ్ నాణాలు ఉండే, అలాగే పోటిన్ నాణాలు ఉండే. ఓకే,
రైట్. ముఖ్యంగా ఈ అన్ని నాణాలు ఎక్కువగా ఉన్న అన్నిటికన్నా ఎక్కువగా లెడ్ నాణాలు, లెడ్ అంటే తెలుగులో సీసం, సీసపు నాణాలు శాతవాహనుల టైంలో అధికంగా ముద్రించబడ్డాయండి. మరి శాతవాహనుల కాలంలో ఉన్న బంగారు నాణం ఏమనేవాళ్ళు? సువర్ణం. దీన్ని సువర్ణం అనేవాళ్ళు. మరి శాతవాహన కాలంలోని వెండి నాణాన్ని కర్షపన. కర్షపన. ఒక బంగారు నాణము 35 కర్షపనలకు సమానం. 35 కర్షపనలకు సమానం. ఓకే. సో మరి ఇక్కడ ఏమిచ్చాడు? ముద్రించలేదన్నాడు కాబట్టి తప్పుడు స్టేట్మెంట్. మరి మనకు రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఇదే కదా. ఎస్, మరి మన ఆన్సర్ 1. ఓకే. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నల్గొండలోని గుతిపర్విలో క్లాడియస్ చక్రవర్తి నాణాలు లభించాయంట. కరెక్టా? ఎస్. నల్లగొండ గుత్తిపర్విలో క్లాడియస్ చక్రవర్తి అంటే అప్పటి రోమన్ చక్రవర్తి యొక్క నాణాలు లభించిన మాట నిజమే. అలాగే మన ఖమ్మం జిల్లాలోని నాగవరప్పాడులో రోమన్ బంగారు నాణాలు కుప్పలుగా దొరికాయి. ఇది కరెక్టే. వీరి కాలంలో తమిళనాడు దగ్గర ఉండే పాండిచేరి ఉంటుంది కదా, అంటే పాండిచేరి ఇప్పుడు అంటే యూనియన్ టెరిటరీ, అప్పుడంతా ఒకటే ప్రాంతం ఉంటుండే కదా. ఓకే. ఈ తమిళనాడులోని అరికెమేడులో రోమన్ సామ్రాజ్యంతో వర్తకానికి ప్రధాన కేంద్రంగా ఉండేదంట. నిజమేనా? ఎస్. అరికెమేడు రోమన్ సామ్రాజ్యంతో ఇండియాకు జరుగుతున్న ట్రేడ్లో ఇది ఒక ప్రధానమైన వర్తక కేంద్రం అనేది నిజమే. అక్కడ చాలా రోమన్ బంగారు నాణాలు కూడా దొరకడం జరిగింది. మరి ఇవన్నీ స్టేట్మెంట్లు కరెక్టే. మరి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, మనకు అక్కడే తెలిసిపోయింది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ కూడా మాట్లాడుకోవాలి కదా. ఎస్, అందుకోసమే చెప్పడం జరిగింది. కమింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులకు సంబంధించి క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. 5 స్టేట్మెంట్లు ఇచ్చిండు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ 5. సో చూద్దాం ఇప్పుడు. శాతవాహన సమాజం మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ఎగ్జామ్లో. ఎస్. శాతవాహనుల కాలంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్నది. కరెక్టా? ఎస్, కరెక్టే. గౌతమిపుత్ర శాతకర్ణి అలా వాళ్ళ అమ్మ పేరు మీద గౌతమపుత్ర అని చెప్పి పెట్టుకున్నాడు అని చెప్పి మాతృస్వామ్య కుటుంబం అనుకోకండి. అట్లేం లేదు. ఆడవాళ్లకు హక్కులు ఉండే, బట్ పితృస్వామ్య కుటుంబం ఏది ఏ రోజు మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఏమిచ్చిండు? ఫస్ట్ సరైన వాటినే గుర్తించమన్నాడు. వీరి కాలంలో వర్ణ వ్యవస్థ లేదంట. మరి శాతవాహన కాలంలో వర్ణ వ్యవస్థ అనేది లేదా? శాతవాహన కాలములో మన దగ్గర కాంపోజిట్ కల్చర్ ఉంది, అంటే ద్రవిడిజము ప్లస్ ఆర్యన్ సంస్కృతి రెండు కలగలిపిన సంస్కృతి. మరి ఆ టైంలో ఆటోమేటిక్గా చాతుర్వర్ణ వ్యవస్థ ఉండే, కాకపోతే కఠినం, ఆర్య సంస్కృతిలో ఉన్నంత కఠినంగా మాత్రం లేకుండే. శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది కానీ దాని తీవ్రత కఠినంగా ఉండదు. ఎట్లా చెప్తురు మీరు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అలా లేకపోవడం వల్లనే ఇక్కడ కులాంతర వివాహాలు అనేవి జరిగాయండి. కులాంతర వివాహాలు జరిగాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మొదటి శాతకర్ణి ఉన్నాడు కదా. ఎస్, మొదటి శాతకర్ణి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మహారటి త్రణయంకరో కూతురైన నాగనికను, అలాగే మన శివశ్రీ శాతకర్ణి శకరాజు రుద్రదముని కుమార్తె రుద్రదమనికను వివాహం చేసుకున్నాడు. అవునా కాదా? ఒకవేళ కులాంతర ఏమంటారు మన చాతుర్వర్ణ వ్యవస్థ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటే ఈ కులాంతర వివాహాలు జరిగేవి కాదు. ఇంకా దేశాంతర వివాహాలు కూడా జరిగాయి. హాలుడు శ్రీలంక రాకుమార్తె అయిన లీలావతిని వివాహం చేసుకున్నాడు కదా. ఎస్, మరి వీటిని బట్టి మనం చెప్పచ్చు కదా ఏమని, వర్ణ వ్యవస్థ ఉన్నది కాకపోతే అంత కఠినంగా లేదు అని చెప్పి. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు? వీరి కాలంలో వర్ణ వ్యవస్థ అసలు లేనే లేదంటుండు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందా? తప్పు స్టేట్మెంట్ కదా. ఎస్. మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు కలవు, మహిళలకు ఆస్తి హక్కు కూడా కల్పించారు. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్ట్ అండి. శాతవాహనుల కాలంలో స్త్రీలకు అంటే ఆడవాళ్లకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు కలవు, మహిళలకు ఆస్తి హక్కు కూడా ఇవ్వబడింది. మత స్వేచ్ఛ కూడా కల్పించారు. అలాగే మత స్వేచ్ఛ కల్పించారని ఎట్లా చెప్తున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎట్లా అంటే స్త్రీలు పురుషులతో పాటు యజ్ఞ యాగాదుల్లో పక్కనే కూర్చుని పాల్గొనే వాళ్ళంట. అలాగే వీళ్ళకు ఆస్తి హక్కు ఉన్నది అనే దానికి మనకు ఎట్లా చెప్తామంటే, స్త్రీలు వర్తక సంస్థల్లో వివిధ పరిశ్రమలకు చెందిన శ్రేణులు ఉన్నాయి కదా, కొలిక శ్రేణి, ఇట్లా వాటిలో పెట్టుబడులు కూడా పెట్టేవాళ్ళు. వాళ్ళ ఆస్తి హక్కు లేకపోతే డబ్బు ఉండదు, డబ్బు లేకపోతే స్వాతంత్రము ఇవన్నీ ఉండకపోతే పెట్టే హక్కు ఉండదు కదా.
సో ఈ స్టేట్మెంట్ మొత్తము కరెక్ట్ అండి. నెక్స్ట్, వీరి కాలంలో బహుభార్యత్వం, సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలు లేవంట. ఇది కరెక్టా? తప్పు. వీళ్ళ కాలంలో కూడా, శాతవాహన టైంలో కూడా చైల్డ్ మ్యారేజెస్ అంటే చిన్న వయసులోనే పెళ్లి చేయడం, బహుభార్యత్వం ఆర్ ఇంగ్లీష్లో పాలియాండ్రీ అంటారు, పాలిగైనీ అంటారు, బహుభార్యత్వం, అలాగే సతీ సహగమనం వంటి దురాచారాలు ఉండే. అండ్ వితంతు పునర్వివాహాలు అనేటివి చేసేవాళ్ళు కాదు. వితంతు పునర్వివాహాలు ఎందుకు అవసరం ఇక్కడ అంటే, యుద్ధాలు ఊకే జరుగుతుండే కదా, అప్పుడే పెళ్లి చేసుకొని ఉండొచ్చు, వాడు యుద్ధంకు చనిపోయి ఉండొచ్చు కదా. బట్ స్టిల్ బహుభార్యత్వాలు అనేటివి వితంతు పునర్వివాహాలు అనేటివి అస్సలు లేకుండే. ఆనాటి సమాజంలో వివాహ వ్యవస్థకు బాగా గౌరవం ఉండే, వేశ్య వృత్తికి కూడా గౌరవం ఉండే. ఓకే, రైట్. సో మరి ఈ స్టేట్మెంట్ తప్పు. వీరి కాలంలో బానిస వ్యవస్థ ఉండేది, కుల వ్యవస్థ లేకుండే. ఓకే, అంటే కుల వివక్ష లేకుండే, కాకపోతే స్లేవరీ మాత్రం ఉండే. ఈ కులం ఓడే స్లేవరీ ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఏం లేకపోతుండే, ఎవరు వాళ్ళని చేయించుకునేటోళ్ళు. కానీ మనకి ఇక్కడ బానిస వ్యవస్థ ఉండేది అని చెప్పి బృహత్ కథలో గుణాద్యుడు తెలపడం జరిగింది. గుణాద్యుడు బృహత్ కథలో రాయడం జరిగింది. అలాగే కథా సరిత్సగరంలో కులాంతర వివాహాల గురించి సోమనాథ సూరి చెప్పాడు. అలాగే కామసూత్ర అనే పుస్తకంలో ఈ శాతవాహన కాలంలో ఉన్న పండుగల గురించి చర్చించడం కూడా జరిగింది. సో మరి మనకు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 135 is the correct answer. 135 is the correct answer, guys. Right? Now coming on to the next question. శాతవాహన కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి కింది వాక్యాలలో సరికాని దాన్ని గుర్తించండి. అంటే ఈ కింది ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అని చెప్పి అడుగుతున్నాడు. రాంగ్. శాతవాహనుల మొదటి రాజులు వైదిక మతాన్ని అవలంబించారు, చివరి రాజులు బౌద్ధ మతాన్ని పాటించి పోషించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? సరికానిది అన్నాడు, రాంగ్ అన్నాడు. మరి ఈ స్టేట్మెంట్ ఏమో రైట్ స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ ఏమో రైట్ స్టేట్మెంట్. ఎట్లా అంటే, మొదటి రాజులు మన శాతకర్ణి ఉన్నాడు కదా, ఫస్ట్ శాతకర్ణి, ఆయన వైదిక మతాన్ని ఆదరించిండు కదా. అలాగే శ్రీముఖుడు ఫస్ట్ జైనిజంలో ఉన్న తర్వాత వైదిక మతానికి చేంజ్ అయ్యింది కదా. ఎస్. అలాగే చివరి రాజులు బౌద్ధ మతాన్ని పాటించి పోషించారని ఎట్లా చెప్తారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నాడు కదా, ఆయన టైంలో ఉన్న నాగార్జునుడు ఇవన్నీ. ఎస్. తర్వాత వచ్చిన రాజులు బౌద్ధ మతాన్ని పాటించి పోషించడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. హాలుడు గాథ సప్తశతి గ్రంథం గౌరీ స్తోత్రంతో ప్రారంభమై శివ స్తోత్రంతో ముగుస్తుంది, శివ ప్రార్థనతో ముగుస్తుంది. కరెక్టా? ఇది తప్పుడు స్టేట్మెంట్. ఎందుకు? హాలుడి గాథ సప్తశతి శివుని ప్రార్థనతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ అటు ఇటు చేంజ్ చేసిండు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. శాతవాహనుల కాలంలో పాశుపత శైవం బాగా ప్రాచుర్యం పొందిందంట. కరెక్టా? ఎస్. శాతవాహన శైవంలో వైదిక మతంలో పాశుపత శైవం అనేది చాలా ఫేమస్ అండి. అంటే శైవంలో పాశుపత శైవమే చాలా ఫేమస్. మరి పాశుపత శైవ శాఖను బసవన్న ప్రారంభించాడని అడుగుతున్నాడు. కరెక్టా? తప్పు. బసవన్న స్థాపించింది లింగాయత్ కదా. ఎస్. వీరశైవం ఆర్ లింగాయతిజం. మరి పాశుపత శైవాన్ని ప్రారంభించింది ఎవరు? లకులీసా. బేసిక్ గా శైవ మతంలోనే అతి ప్రాచీనమైన శాఖ ఇది, పాశుపత శాఖ. మరి మతంలో ఆరాధ్య దైవం ఎవరు? పశుపతి. అలాగే ఈ శాఖలో జంతు బలి అనేది నిషిద్ధం అండి. ఈ శాఖ శాంతి సిద్ధాంతాలకు బాగా ప్రాధాన్యత ఇస్తుంది. మరి శాతవాహన టైంలో ఒక టెంపుల్లో శివాలయము చాలా ఫేమస్ అండి. అది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం టెంపుల్ ఉంది కదా, గుడిమల్లం శివాలయం టెంపుల్. 14 feet హైట్ శివలింగం ఉంటుంది అక్కడ. ఎస్. ఆ శివలింగం శాతవాహన కాలంలోనూ పూజలు అందుకుంది. ఓకే, రైట్. సో మరి మనకు తప్పుడు వాక్యాలు అన్నాడు కాబట్టి సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ తప్పు. మరి మన ఆన్సర్ ఏంటి? 2. రైట్. నెక్స్ట్, కింది వాక్యాలలో సరికాని వాటిని గుర్తించండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం.
ఆంధ్రాలో దిగంబర జైన ఆధిపత్యం ఉండేది. కరెక్టే. కొండాచార్యులు దిగంబర జైనం ఎందుకుండే? భద్రబాహు నార్త్ నుంచి సౌత్కి వచ్చిండు, కర్ణాటక శ్రవణబెలగోళ, దాంతో ఆంధ్ర తెలంగాణ ఏరియాలో బాగా స్ప్రెడ్ చేసిండు అనేది నిజమే కదా. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు కొండాచార్యుడు. ఈయన పేరు, అసలు పేరు పద్మనంది. మరి ఈయన కొండాచార్యుడు ఎందుకంటాడు? అప్పటి అనంతపురం జిల్లాలోని కొనకండ్ల అనే ఏరియాలో ఉండేవాడు. అప్పుడు కొనకండ్ల అనేవాళ్ళు, ఇప్పుడు కొండ అంటారు. ఎస్, దానివల్ల ఈయనకు కొండాచార్యుడు అనే పేరు రావడం జరిగింది. కొండాచార్యుడు అనే పేరు రావడం జరిగింది. ఓకే, రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కొండాచార్యుడు మాధ్యమిక శూన్యవాదం వంటి జైన్య తత్వాలను ప్రచారం చేసిండంట. ఈయన ప్రచారం చేసిన జైన ఫిలాసఫీస్ అవి బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ కదా. శూన్యవాదం, మాధ్యమికవాదం నాగార్జునుడు కదా. ఎస్, మరి జైన్ ఫిలాసఫీస్ ఈయన ప్రొపగేట్ చేసిన ఏందో తెలుసా? షద్వదము అండ్ అనేకాంతవాదము ఈ రెండుటిని ఈయన ప్రొపగేట్ చేయడం జరిగింది, రెండు ఫిలాసఫీలను. అలాగే కొండాచార్యుల వారు దిగంబర శాఖలో 2 ఉపశాఖలను ప్రారంభించారు. ఒకటేమో వక్రగచ్చము, ఇంకొకటి బలాత్కార గచ్చము. ఈ రెండుటిని ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఇక ఫోర్త్ స్టేట్మెంట్, కొండాచార్యుని ప్రముఖ రచన పంచస్తికాయ సారం. కరెక్టా? ఈయన రాసిన దాంట్లో పంచస్తికాయ సారం కూడా ఇంపార్టెంటే కదా. ఎస్, బేసికలీ ఈయన మొత్తంగా 84 పుస్తకాలు రాసిండు. అందులో కొన్ని ఫేమస్. అందులో సారత్రయ అని 3 పుస్తకాలు ఉంటాయండి. అందులో పంచస్తికాయ సారము, ప్రవచన సారము, సమయ సారము, ఈ 3ని కలిపి సారత్రయము అని చెప్పి పిలుస్తారు. ఇవి మాత్రమే కాకుండా అటు శ్వేతంబరాజ్కి ఇటు దిగంబరాజ్కి ఇద్దరికి పుణ్యమైన పుస్తకమైన మూలాచారం అనేది ఇద్దరు గ్రేట్ గా చూస్తారండి. మూలాచారం అనే పుస్తకం, దాన్ని కూడా ఆయన రాశాడు. ఇక అది మాత్రమే కాకుండా దశభక్త అనే ఒక పుస్తకాన్ని, గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. సో మరి మనకి ఇక్కడ ఏమడిగిండు? సరికాని వాటిని గుర్తించమన్నాడు. మరి ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆన్సర్ ఇస్ 2 అండి. ఆన్సర్ ఏమవుతుంది? 2. ఆచార్య నాగార్జునుడు, ఆయనకు సంబంధించిన బిరుదులు అవి గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మాట్లాడాం కదా ఒక దగ్గర. నాగార్జున గుర్తులు 2వ తథాగతుడు ఆర్ సెకండ్ బుద్ధ అని చెప్పి అంటారు. కరెక్టే. ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. కరెక్టే. ఇండియన్ ఐన్స్టీన్ అనడం కరెక్టే కదా. మరి ఎందుకు కరెక్ట్? ఎందుకు? మన సాపేక్ష సిద్ధాంతం, ఐన్స్టీన్ కాన్సెప్ట్ అయినా సాపేక్ష సిద్ధాంతం లాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఈయన చెప్పిన దాంట్లో ఉండడం వల్ల ఈయనని భారతీయ ఐన్స్టీన్ అంటారు. ఇండియన్ మార్టిన్ లూథర్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే వైదిక మతానికి మరియు మన వైదిక మతంలో చేసే యజ్ఞాలకు వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటు చేసినందువల్ల ఇతని ఇండియన్ మార్టిన్ లూథర్ అని చెప్పి అంటారు. మరి అసలైన మార్టిన్ లూథర్ ఏం చేసిండు అంటే, ఆయన జర్మనీకి చెందినవాడు. 16th సెంచరీ ఏడీలో అప్పటి క్యాథలిక్ మతం, రోమన్ క్యాథలిక్ మతంలో ఉన్న దురాచారాలకు అగేన్స్ట్ గా తిరుగుబాటు చేసి ప్రొటెస్టెంట్ అనే రిలీజియన్ ని ఆయన స్థాపించడం జరిగింది. ఓకే, రైట్. సో ఇద్దరు అప్పటి వరకు ఉన్న రిలీజియన్ ని అపోజ్ చేసి కొత్తవి సృష్టించారు కాబట్టి వీళ్ళని ఇండియన్ ఇలా కంపేర్ చేస్తూ ఉంటారు. రైట్, ఇండియన్ మార్టిన్ లూథర్ అని. ఇక మాధ్యమికవాద ప్రవక్త మనకు తెలిసిన విషయమే. ఓకే, రైట్. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? 4. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కదా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ వస్తే, మొదటిసారిగా శ్రేయోరాజ్య భావన అంటే మనం ఇప్పటికీ మన దగ్గర శ్రేయోరాజ్యం, వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఇప్పటికీ ఉంది కదా. ఎస్, దాని గురించి పేర్కొన్న ఆచార్య నాగార్జునుడి గ్రంథం ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? రత్నావళి, సూరులేఖ, ప్రజ్ఞాపారమిత అంటే ప్రజ్ఞాపారమిత శాస్త్రం, మాధ్యమిక కారిక. ఓకే, మరి ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ రత్నావళి అండి. రత్నావళి అనే గ్రంథంలో మొదటిసారిగా శ్రేయోరాజ్య భావన గురించి నాగార్జునుడు పేర్కోవడం జరిగింది. సో ఇదే గ్రంథంలో నాగార్జునుడు గవర్నమెంట్స్ ఎట్లా పరిపాలన చేయాలి
పరిపాలన చేయాలనే విశేషాలను ఇందులో ఉదాహరణలతో సహా చెప్పిండంట. ఓకే, ఇక సుహృలేఖ. సుహృలేఖ అనేది యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడికి మధ్యన బౌద్ధ మతానికి చెందిన అంశాలపైన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల సారాంశమే సుహృలేఖ. మరి ప్రజ్ఞాపారమిత శాస్త్రం అంటే బేసిక్గా ఈ ప్రజ్ఞాపారమిత అంటే అర్థం ఏంటో తెలుసా? విజ్ఞానానికి సరిహద్దు అని చెప్పి అర్థం. విజ్ఞానానికి సరిహద్దు అని అర్థం. బేసిక్గా ఈ గ్రంథం మహాయాన శాఖకు చాలా ప్రామాణికమైన గ్రంథం, చాలా ప్రామాణికమైన గ్రంథం. ఓకే రైట్. మరి ఇవి కాకుండా ఈయన రాసిన పుస్తకాలు మాధ్యమిక కారిక, ఆరోగ్య మంజరి, రసరత్నాకరం కెమిస్ట్రీ పైన, రసవాదం ఫిజిక్స్ గురించి, శూన్య స్థపతి, మాధ్యమిక కారిక, అష్టశాస్త్రిక, ఇట్లా చాలా చాలా పుస్తకాలు ఈయన రాయడం జరిగింది. మొత్తంగా 24 పుస్తకాలు ఆ గ్రంథాలు రాశాడు. ఏ భాషలో? సంస్కృతంలో రాయడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రతి విద్యార్థి ఆచార్య నాగార్జునుడి యొక్క ఒక గ్రంథాన్ని కంఠస్థం చేసేవారని చెప్పి చైనా యాత్రికుడు ఇత్సింగ్ పేర్కొన్నాడు. ఏ గ్రంథం అది? ఏ గ్రంథం గురించి చెప్పిండు ఇత్సింగ్? సుహృలేఖ గురించి. ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రత్నావళి, శూన్యస్థపతి, సుహృలేఖ. మరి ఇత్సింగ్ చెప్పిన పుస్తకం ఏంటి? సుహృలేఖ. ఎందుకంటే రాజు ఆల్రెడీ చదువుకున్నాడు, కాకపోతే బుద్ధిజం గురించి మాట్లాడుతున్నా ఆయనకు అన్ని డౌట్లు వచ్చినాయి. దానికి మరి నాగార్జునుడు ఆన్సర్ ఇచ్చిండు అంటే అక్కడ చాలా సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఎస్, అందువల్లనే అప్పటి స్టూడెంట్స్ అందరికీ ఇది నేర్పించేవాళ్ళు, వాళ్ళు దాన్ని కంఠస్థం పట్టేవాళ్ళు. దాని గురించే మన ఇత్సింగ్, చైనా యాత్రికుడు ఇత్సింగ్ చెప్పడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన కాలంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను వాటి ప్రస్తుత జిల్లాలతో సరిపోల్చండి అని చెప్పి అడుగుతున్నాడు. చూద్దాం ఏముందో. ధూళికట్ట పూర్వపు కరీంనగర్ జిల్లా, ఇప్పటి పెద్దపల్లి జిల్లా కదా. ఎస్. నేలకొండపల్లి ఖమ్మం, నేలకొండపల్లి భగవంత్ కేసరి గుర్తుందా బాలయ్య బాబు? ఇది ఖమ్మం. ఇక నెక్స్ట్ ఫణిగిరి బౌద్ధ క్షేత్రం కదా. ఎక్కడ? ఫణిగిరి, సూర్యాపేట జిల్లా. ఎస్. ఇక జీలకర్రగూడెం ఒకటి కొంచెం టఫ్, కానీ మిగిలిన ఆప్షన్ ఇదే కదా. ధూళికట్ట, ఫణిగిరి, నేలకొండపల్లి మనకు తెలిసిపోతాయి. ఒక జీలకర్రగూడెం పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వరంగల్లో ఉంది. జీలకర్రగూడెం అనేది వరంగల్లో ఉంది. మరి ఆ టైంలో ఇవి చాలా ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ క్షేత్రాలు. ఇవి మాత్రమేనా? పెద్దపల్లి జిల్లాలో ధూళికట్టతో పాటు పెదబంకూరు కూడా ఉండే. అలాగే నల్గొండ జిల్లాలో ఉన్న నందికొండ, రైట్. అలాగే సూర్యాపేట జిల్లాలో ఫణిగిరితో పాటు గాజులవండ, రైట్. అలాగే మన కరీంనగర్ జిల్లాలో పాషాయగం, నిర్మల్ జిల్లాలో బాదనకుర్తి నిర్మల్ జిల్లాలో ఇవన్నీ ఉండే కదా. ఎస్. మరి జైన క్షేత్రం అంటే మునులగుట్ట, జగిత్యాల కోటిలింగాల దగ్గర ఉన్న మునులగుట్ట. అది ప్రముఖమైన జైన క్షేత్రం కదా. అది ఒక్కటేనా? మన సిటీలా పటాన్ చెరువు, అప్పట్లో పొట్ల చెరువు, ఇప్పుడు పటాన్ చెరువు. మునులగుట్టతో పాటు కరీంనగర్ జిల్లాలో వేమ్లవాడ కూడా, అలాగే కొలునుపాక, రైట్. అలాగే వడ్డాయనకొండ, గుంటుపల్లి, పేరూరు, సిద్ధవటం, ఇలా చాలా ఉండే కదా. అందులో పేర్లు ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కింద ఇచ్చిన దాంట్లో ఏది జైన క్షేత్రం, ఏది బుద్ధ క్షేత్రం, అట్లా కూడా అడుగుతారు. ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే రైట్. సో ఇది శాతవాహనులకు సంబంధించిన పార్ట్ 1 వీడియో అండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకోలేదు కదా. అలాగే మత పరిస్థితులు, సమాజానికి సంబంధించిన విషయాల మీద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. సో అవిటిని పార్ట్ 2లో తీసుకుందాం. ఎందుకంటే పరిపాలన, మత పరిస్థితులు, పరిపాలన, మతము, చిత్రలేఖనము, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సపరేట్ సిలబస్లో మెన్షన్ చేశాడు. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు అడిగిన మేరకు తెలుగులో వీడియోస్ చేయడం జరుగుతుంది. మరి మీకు క్లాస్ నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.